पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. अस्तु महोदय। ध्येयमन्त्रः श्रीगुरुभ्यो नमः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదः. ధన్యవాదాः. సో లాస్ట్ క్లాస్లో మనము చెప్పుకుందంటే నిన్నటి క్లాస్లో మనం భావే ప్రయోగం గురించి చెప్పుకున్నాం. బట్ దాని గురించి సంస్కృతంలో ఎక్స్ప్లెనేషన్ కానీ పీడిఎఫ్ కానీ చూడలేదు. ఒకసారి అది చూసేసి ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సేమ్ ఇది మనకి కర్మణి ప్రయోగం స్టార్ట్ చేసినప్పుడు వాచ్య ప్రయోగం అని చెప్పినప్పుడు చెప్పిందే. కర్తరి ప్రయోగ అంటే కర్తృపదం ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మపదం ద్వితీయ విభక్తో భవతి, క్రియాపదం కర్తానుసారం భవతి. అలాగే కర్మణి ప్రయోగ అంటే కర్తృపదం తృతీయ విభక్తౌ, కర్మపదం ప్రథమ విభక్తౌ, క్రియాపదం కర్మానుసారం చ భవతి. ఓకే, సో సకర్మక క్రియాణం కర్మపదం అంటే సకర్మక క్రియాణం వాచ్య పరివర్తనం కర్మణి ప్రయోగే భవతి. సకర్మక క్రియలను కనుక వాచ్య పరివర్తన చేస్తే దాన్ని కర్మణి ప్రయోగ అంటారని చెప్పుకున్నాం నిన్న. అదే కర్తృపదం భావే ప్రయోగానికి వచ్చేసరికి ఏమవుతుంది, కర్తృపదం తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మపదం నా భవతి, అసలు ఉండదు. క్రియాపదం ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది, అథవా ప్రత్యయాంత పదం అయితే నపుంసకలింగ ఏకవచనంలో ఉంటుంది. అకర్మక క్రియాణం వాచ పరివర్తనం భావే ప్రయోగే భవతి. చేస్తే కనుక అకర్మక క్రియలను అది భావే ప్రయోగం అవుతుంది. ఇది మనం చెప్పుకున్నది ఇవంతా జస్ట్ సంస్కృతంలో రాసి చెప్పింది, ఒకసారి చూపిస్తే బాగుంటుందని. భావే ప్రయోగం గురించి ఒకవేళ పొరపాటున మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ ఇచ్చి రాయమన్నారు అనుకోండి, కనీసం ఈ స్లైడ్లో ఇచ్చిన ఇంతవరకు రాస్తే చాలు, సరిపోతుంది. కర్తృపదం తృతీయ విభక్తో అకర్మక క్రియాపదానామేవ భవతి, అతః కర్మపదం న విద్యతే. క్రియాపదం సదా ఆత్మనేపదినః జస్ట్ లైక్ కర్మణి, కానీ లకారేషు సదా ప్రథమ పురుష ఏకవచనే భవతి, ప్రత్యయేషు సదా నపుంసకలింగ ఏకవచనే భవతి. రూపం జస్ట్ లైక్ కర్మణి, ధాతు ప్లస్ యా ప్లస్ తే అనే రూపము. ఓకే, కొన్ని మనకి భావే ప్రయోగంలో కేవలం ప్రథమ పురుష ఏకవచనము అండ్ నపుంసకలింగ ఏకవచనమే ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు చెప్పుకున్నటువంటి అంటే కర్మణి ప్రయోగంలో లట్ చెప్పాము, భూతకాలంలో లంగ్ చెప్పాము, ఆజ్ఞాప్రారణ లోట్ చెప్పాము, భూత కృదంతం త ప్రత్యయం చెప్పుకున్నాము, తవ్య తనియరు విద్యార్థక కృదంత రూపాలను చెప్పుకున్నాం. సో భావే ప్రయోగంలో ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి టేబుల్ ఉండదు. కాబట్టి కొన్ని ధాతులకు నేను ఇక్కడ మొత్తంగా ఇచ్చేసాను అన్ని రూపాలు. చూడండి, హస్, హస్యతే, అహస్యత, హస్యతాం, హసితం, హసితవ్యం, హసనీయం, ఇలాగా కొన్నింటికి నేను ఇచ్చాను. ఓకే, ఈ దీంట్లోను అంటే ఇవే గుర్తుంటే చాలు కదా, భావే ప్రయోగానికి మిగతా రూపాలన్నీ అక్కర్లేదు, ఇవి ఒకటి గుర్తుంటే చాలు. సో ఇచ్చాను. ఇది మీకు ఇంకా పంపలేదు, నిన్న మర్చిపోయాను పంపడం, ఇవాళ పంపిస్తాను ఇది. ఓకే, నిన్న చెప్పుకున్నదే బేసిక్గా ఇవాళ మళ్ళీ ఒకసారి రివైజ్ చేశాము అంతే. ఇప్పుడు ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. 187 పేజ్ నెంబర్ నా బుక్లోను.
భావే ప్రయోగంలోని వాక్యాలని చెప్పేసుకున్నట్టున్నాం కదా, అవునండి. అది అయిపోయింది. 189లో 189లో చెప్పుకోవాలి. 189లో భూతకాలంలో అన్ని లకారాల్లో కూడా మనకి ఇచ్చేశారు వరుస పెట్టి. విద్యార్థకంలోనేమో లకారం కాకుండా తవ్య తనియర్ ఏదో ఒకటి రాయమని ఇచ్చారు. సో నేను 1 by 1 అడుగుతాను, చెప్పండి. ఇది ఎందుకంటే వాక్యం మొత్తం చెప్పాలి కాబట్టి 1 by 1 అడుగుతాను. మ్యూట్ చేస్తున్నాను అందరినీ. భవానీ గారు చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పారు? భూతకాలంలో అన్నారు. అంటే బాలహ అపతత్ అని ఉంటే బాలేన అపత్యత. భవానీ గారు నెక్స్ట్ చెప్పండి. సింహః అగర్జత్ సింహేన అగర్జత. సింహ అగర్జత్ సింహేన అగర్జత. కృష్ణవేణి గారు నెక్స్ట్. మయూరః అనృత్యత్ మయూరేణ అనృత్యత. మయూరేణ అనృత్యత. విద్యావతి గారు నెక్స్ట్ వన్. సహ అలజ్జత తేన అలజ్జత. తేన అలజ్యత. యకారం వస్తుంది, 2 జాలు వస్తాయి, యకారం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రమాదేవి గారు జీ. కార్యక్రమః అవర్ధత కార్యక్రమేణ అవర్త్యత. కార్యక్రమేణ అవర్త్యత. ఓకే, కరెక్ట్. కృష్ణపణి నెక్స్ట్. బాలాః అక్రీడన్. బాలైః బాలైః అక్రీడ్యత. బాలైః అక్రీడ్యత. అక్రీడన్ ఇది బహువచనంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? క్రీడతి గుర్తు తెచ్చుకుంటే క్రీడ్యతే వస్తుంది, అక్రీడ్యత వస్తుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అయితే కొంచెం వెనక్కెళ్ళండి, చెప్పగలం అనుకుంటే పర్వాలేదు. రాంబాబు గారు నెక్స్ట్. ఫలాని అపతన్ ఫలైః అపత్యత. ఫలైః అపత్యత. పెనుగొండ పద్మజ గారు నెక్స్ట్ వన్. హరి ఓం. జనాః ఆమోదంత జనైః ఆమోద్యత. కాదది అమోదంత, సంతోషించారు. జనైః అమోద్యత. ఓకే, ఆ దీర్ఘం ఉండదు. రామినేని సత్యవతి గారు నెక్స్ట్. వృక్షాః అశోభంత వృక్షైః అశోభ్యత. వృక్షైః అశోభ్యత. కరెక్ట్. సరస్వతి గారు నెక్స్ట్ వన్. అహం అహసం మయా అహస్యత. మయా అహస్యత. కరెక్ట్. ఓకే, జానకి ఎం గారు నెక్స్ట్ వన్. త్వం అమిలః త్వయా అమిల్యత. త్వయా అమిల్యత. ఓకే, అక్కడికి భూతకాలానికి ఇచ్చిన ఎక్సర్సైజ్ అయింది. నెక్స్ట్ బాలహ ఉపవిశత్తు అంటే లోట్లకారం కర్తరిలో ఇచ్చినప్పుడు బాలేన ఉపవిశ్యతాం భావే లోట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఎక్కడున్నాను? ఓకే, రుక్మిణి గారు నెక్స్ట్ వన్. సహ అసహత్ తేన హస్యతాం. తేన హస్యతాం. కరెక్ట్. ఓకే ఓకే. ఎస్ లక్ష్మి గారు నెక్స్ట్ వన్. ఓకే చెప్తాను. లత వర్ధతాం లతయా వర్ధ్యతాం. వృద్ధ్యతాం. ఓకే. వర్ధ్యతాం కాదు, ఒకవేళ ఆన్సర్స్ లో అలా ఇస్తే కూడా తప్పు. వృద్ధ్యతాం వస్తుంది. ఓకే, పెంచబడింది అని వస్తుంది అన్నారు కదా. వర్ధ్యతాం అంటే పెంచబడుగాక అని రావాలి. కానీ ఇక్కడ పెరగబడుగాక కదా మనకు కావాల్సిన ఆన్సరు. రైట్. విమలశ్రీ గారు నెక్స్ట్ వన్. ఛాత్రాః క్రీడంతు ఛాత్రైః క్రీడ్యతాం.
ఛాత్రైః క్రీడ్యతాం కరెక్ట్. వాణి ఉప్పలూరు గారు నెక్స్ట్. అహం ఉపవిశామి మయా ఉపవిశ్యతాం. మయా ఉపవిశ్యతాం కరెక్ట్. ఓకే ఎంఆర్కే శర్మ గారు నెక్స్ట్ వన్. సార్ ఉన్నారా ఎంఆర్కే శర్మ గారు? ఎస్. త్వయా మిల్యతాం. త్వయా మిల్యతాం. త్వం మిల త్వయా మిల్యతాం. ఓకే రైట్ రైట్. ఓకే నెక్స్ట్ ది విద్యార్థకంలో చెప్పాలి అంటే తవ్యత్ ఆర్ అనియర్ చెప్పాలి. భవాన్ ధావేత్ అంటే భవతా ధావనీయం ఆర్ ధావితవ్యం, ఎనీథింగ్ ఈస్ ఫైన్. వాణి కొల్లా గారు నెక్స్ట్. మేడం తయా నృత్యనీయం నర్తనీయమ్మా మేడం. నర్తనీయం నర్తితవ్యం నర్తనీయం. సా నృత్యేత్ అనుంది, తయా నర్తనీయం నర్తితవ్యం కరెక్ట్. ఓకే సరోజమ్మ గారు నెక్స్ట్ వన్. తే చలేయుః తైః చలనీయం. అంతే తైః చలనీయం కరెక్ట్. శ్యామల గారు నెక్స్ట్. జనాః ధావేయుః జనైః ధావనీయం ధావితవ్యం. జనైః ధావనీయం ఆర్ ధావితవ్యం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. శైలకుమారి గారు నెక్స్ట్. శ్రీలక్ష్మి గారు. వయం ఉపవిశేమ అనాలి, ఉపవిశేం కాదు. ఉపవిశేమ అస్మాభిః ఉపవిశనీయం. ఉపవేశనీయం ఆర్ ఉపవేష్టవ్యం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. అస్మాభిః ఉపవేశనీయం ఆర్ ఉపవేష్టవ్యం, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. రైట్. శ్రీదేవి గారు. అస్మాభిః ఉపవేశనీయం. రైట్. శ్రీదేవి గారు నెక్స్ట్ వన్. మేడం ఫలాని పతేయుః ఫలాని పతేయుః ఫలే పతనీయం. ఫలైః పతనీయం, ఫలైః రావాలి కదండి. ఫలైః పతనీయం. రైట్. సో అక్కడికి ఆ ఎక్సర్సైజ్ అయింది. లెసన్ ఎండింగ్ లో ఉన్న ఎక్సర్సైజ్ కూడా చేద్దాం, తీయండి. మేడం ఒక చిన్న డౌట్. చెప్పండి. అంతకు ముందు దాంట్లో ఈ పఠితవ్యం పఠనీయం వచ్చినప్పుడు కర్మపదం బహువచనం స్త్రీలింగంలో ఉంటే ఎలా వస్తుందండి క్రియాపదం? కర్మపదం ఉంటే అప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ పతనీయం పక్కన పెట్టండి. పతనీయం అది అకర్మక క్రియ అవుతోంది కాబట్టి సకర్మ క్రియకే నేను అడుగుతున్నా. సకర్మక క్రియకైతే ఇప్పుడు అనియర్ ప్రత్యయం అయితే మనకేమంటారు, అనియర్ ప్రత్యయమైనా తవ్యత్ ప్రత్యయమైనా రమా శబ్దంలా వస్తాయి. అంటే పఠితవ్య పఠనీయ అనే ప్రాతిపదికలకి పఠితవ్య పఠనీయ పుంలింగ రూపాలు రామశబ్దం లాగా. పఠితవ్య పఠనీయ రమా శబ్దం లాగా స్త్రీలింగ రూపాలు. పఠితవ్యం పఠనీయం జ్ఞాన శబ్దం లాగా నపుంసక లింగాలు. సో రమా శబ్దంలో బహువచనం ఏమొస్తుంది, రమాహ వస్తుంది. సో పఠనీయాహ ఆర్ పఠితవ్యాహ అని వస్తుంది. తైః కథాః పఠనీయాః అలా వస్తుంది. అదే కథ వచ్చినా శ్లోక వచ్చినా కూడా దీర్ఘమే వస్తుంది. ఎందుకంటే రామాహ వస్తుంది, రమాహ కూడా వస్తుంది, అందుకని. అదే డౌట్. ఓకే రైట్. చిన్న డౌట్ ఏంటండి, చెప్పండి. కృదంతంలో ప్రవృత్తవాన్ ప్రవర్తితవాన్ రెండు కరెక్టేనా? ప్రవృత్తవాన్ ప్రవర్తితవాన్ అట్లా ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో, ప్రవర్తితవాన్ మనం ప్రవృత్తవాన్ రాసుకున్నాము. ఇప్పుడు అట్లాగే వర్తతే ఉంది కదా, వర్తతేకి వృత్తవానే రావాలి.
వర్తతేకి వృత్తవానే రావాలి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఎక్కడ చూడాలంటే మీకు ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు దీంట్లో చూపించడం నాకు కుదురుతుందో కుదరదో లెట్ మీ ట్రై వన్స్. ఓకే, ఒకసారి ట్రై చేయని నన్ను. దీంట్లో కుదురుతుందో కుదరదో నాకు డౌట్, బట్ ఐ విల్ ట్రై. ఇది కాదు, ఒక్క నిమిషం ఉండండి. అమ్మో, ఓకే ఫైన్. ఇది ఎలాగా ఓపెన్ చెయ్యాలి? ఓకే, ఈ ల్యాప్టాప్ నాకు కొంచెం కొత్త, అందుకని దేంట్లో ఓపెన్ చేయాలో తెలియట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇది ఇదే వస్తుందా? సరే, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వస్తుంది కదా, అప్పుడు నేను ఒకసారి చేసి ఆ స్క్రీన్ తీసి పెట్టుకుని ట్రై చేస్తా చూపించడానికి. లేకపోతే అష్టాధ్యాయి.com ఓపెన్ చేశారనుకోండి సపోజ్, ఓకే, అష్టాధ్యాయి.com ఓపెన్ చేసినప్పుడు ధాతుపాఠ వచ్చిన తర్వాత మీకు ఇలాంటి డౌట్లు వస్తే ప్రతిదీ అడగాలంటే ఒక్కొక్కసారి ఇవాళ తర్వాత నేను అవైలబుల్ ఉంటానో ఉన్నో తెలియదు కదా, అందుకని చెప్తున్నాను మీకు. ఓకే, ఆన్సర్ చెప్పేసి వదిలిపెట్టే ఇక్కడ ధాతుపాఠలోకి వెళ్ళి వర్తతే అని కొట్టండి. వర్తతే కొట్టారనుకోండి మీకు ధాతు వస్తుంది కదా, దాని రూపాలన్నీ వస్తాయి కదా. వృత్ ధాతు కదా, రాగానే పైన కర్తరి ఆ రెడ్ మార్క్ ఉంటుంది కదా, అక్కడ కృదంతే కొట్టండి ఒక్కసారి. ఆ రెడ్ మార్క్ వచ్చిన తర్వాత కృదంతే అని వస్తుంది. ఇలా లిస్ట్ వస్తుంది. మీకు కనబడుతుందో కనబడట్లేదో నాకు తెలియదు, మరి ఇట్లా లిస్ట్ వస్తుంది కదా. సో దీంట్లో కృదంతంలో చూడండి, మీకు ఫస్ట్ది లిట్టుది పక్కన పెట్టండి. మీకు కావాల్సింది తవ్య అని వచ్చింది చూడండి. తవ్యత్ ప్రత్యయము అంటే వర్తితవ్యం అని వస్తుంది. అనియర్ వర్తనీయం అని వస్తుంది. క్తా ప్రత్యయం ఉంది దాని కింద, ఏమొచ్చింది చూడండి, వృత్త అని వచ్చింది. వృత్తం. తవతు దాని కిందే ఉంది. వృత్తవత్ అనేది ప్రాతిపదిక, దానికి 3 రూపాలు. వృత్తవాన్, వృత్తవతి, వృత్తవత్. సో ఇప్పుడు ప్రవృత్తవాన్ అని ప్రవర్తతేకి వచ్చినది ఆ తవతు ప్రత్యయం, ప్రవర్తతే అనే దీనికి. సో ప్రవృత్తవాన్ వస్తుంది. మరి మీకు దీనికి ఎలా వచ్చింది అంటే, దీంట్లోనే మీకు ఇందాక ఇప్పుడు కృదంతం చూశారు కదా, నిచ్చు ప్రత్యయం ఇంకా రాలేదు కాబట్టి మీకు చెప్పలేదు. ఇప్పుడు పఠతి పాఠయతి ఉంది కదండి. సో చూసుకోవడం అలా చూసుకోవాలి, యాక్చువల్గా చూసుకోవడం అలా చూసుకోవాలన్నమాట. ఇలా డౌట్ వచ్చింది అనుకోండి, ప్రస్తుతం నిచ్చు మీకు రాలేదు కాబట్టి దాని గురించి చెప్పకపోయినా వర్తతే ప్రవృత్తవాన్ ఎక్కడ ఎలా వస్తుంది, వర్తతే వస్తేనే తవతు ప్రవృత్తవాన్ వస్తుంది. ఐ మీన్ ప్రవర్తతే వస్తే. ఓకే, వర్ధతేకి వృద్ధవాన్ వస్తుంది. ఓకే, ఇవి ఎలా చూసుకోవాలి అంటే ఆ కృదంతేకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే వర్తితవాన్ ప్రవర్తితవాన్ అలా ఇచ్చారు అంటే బేసిక్గా మీకు పఠతి పాఠయతి ఉంది కదండి. ఓకే, పఠతి పాఠయతి, పఠతికి ఏమొస్తుంది, పఠితవాన్ వస్తుంది. పాఠయతికి ఏమొస్తుంది, పాఠితవాన్ వస్తుంది. రెండిటికి తవత రూపాలు ఉన్నాయిగా, మరి ఉన్నాయా? రెండిటికి తవత రూపాలు ఉన్నాయా? అలాగే తా రూపాలు ఉన్నాయా? పఠిత వస్తుంది, ఎవరు పఠితం ఏదైనా కానీ. పాఠయతికి పాఠిత, పాఠితం వస్తున్నాయా? అలాగే వర్తతేకి కూడా వర్తయతి అని చెప్పి నిత్యరూపం అంటారు. ఉండడము, ఉంచటము టైప్లో వస్తుంది అది వ్యవహారం. అంటే అది కనిపించేటప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ప్రవర్తయతి అన్నప్పుడు బాగుంటుంది, అంటే జరగడం, జరిపించటం చెప్తాను చూడండి మనం. ఆ టైప్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ప్రవర్తితవాన్ వస్తుంది. సో పాఠితవాన్ ఎలాగో ప్రవర్తితవాన్ అలాగే. ఇప్పుడు తిష్టతికి స్థాపయతి ఉంది, రైట్? తిష్టతికి స్థితవాన్ చెప్తాము, స్థాపయతికి ఏం చెప్తాం, స్థాపితవాన్ అంటున్నాంగా. సో అలాంటి రిలేషన్ అనమాట. మీకు ఇంకా ఆ రూపాలు తెలియవు కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా అంతవరకు చెప్తున్నా. సో ప్రవర్తితవాన్ అనే రూపం లేదు అని కాదు, కానీ వర్తతేకి రాదది. ప్రవర్తతేకి వచ్చేది ప్రవృత్తవానే వస్తుంది. ప్రవర్తయతికి వచ్చేది ప్రవర్తితవాన్ వస్తుంది. సో ఇంకా ఆ రూపాలు మీకు రాలేదు, అందుకని అందుకనే వర్తతేకి నేను మరీ చెప్తూ ఉంటాను అనమాట కావాలని. ఎందుకంటే మహా కన్ఫ్యూజన్ చాలా మందికి అది.
వర్తతే వర్ధతే రెండిటికి ఒక అక్షరమే డిఫరెన్స్ కదా మనకి. అక్కడ తా ఉంది, ఇక్కడ ధా ఉంది. వృత్తవాన్ వృద్ధవాన్, వృత్తః వృద్ధః ఆర్ వృత్తా వృత్తం వృద్ధా వృద్ధం, ఎనీథింగ్. మీకు ఉపసర్గలు చేరినప్పుడు లంగ్లకారంలో అయితే తేడాగా చూడాలి, కానీ ప్రత్యయాలకు ప్రాబ్లం ఉండదు. ప్రత్యయాలకి ఆ ఉపసర్గ యాజ్ ఇట్ ఈస్గా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, వీటి రూపాలు వీటికి వస్తూ ఉంటాయి. ప్రవృత్తః ప్రవృత్త ప్రవృత్తా ప్రవృత్తం, ప్రవృత్తవాన్ ప్రవృత్తవతి ప్రవృత్తవత్, ఇలాగే రూపాలు వస్తాయి. అర్థమైందా ఇప్పుడు? అంతకంటే నిచ్చులు చెప్పాను అనుకోండి, ఇప్పుడు లేని పని. ఎందుకంటే ఆ వర్తయతి రూపం మీకు ఎక్కడా కనపడదు. కోవిద వరకు కూడా వర్తతేకి సంబంధించినటువంటి అటువంటి రూపం మీకు కనపడదు ఎక్కడ. కాబట్టి మీకు వచ్చినంత వరకు ప్రవర్తతే అని వస్తే ప్రవృత్తవానే కరెక్ట్, ప్రవర్తితవాన్ కాదు. దానికి తవతు ప్రత్యయ రూపం. ఓకేనా? రైట్. కానీ ఇక్కడ సర్వే పితరౌ వందనిచ్చారు. ఇక్కడ పితరవ్ అని వచ్చినప్పుడు వందనీయౌ వందితవ్యౌ అని రాయాలండి, కరెక్టేనా? ఎక్కడిచ్చారు? నిన్న మీరు నవమ పాఠశాలలో లాస్ట్ ఆ భాగంలో ద్వివచనం వచ్చింది కాబట్టి వందనీయం వస్తుంది. అంతేనా? రామశబ్దం రమాశబ్దం అని చెప్పాను కదా, దాని రకంగానే వస్తుంది. రైట్. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ 203 తీయండి. దాంట్లో వాక్యాలు చూసి చెప్పాలట. అవి కర్తరియో కర్మణియో భావేనో చెప్పాలట. సహ విద్యాలయం గచ్చేత్, కర్తరి మేడం. కర్తరి. తేన క్రీడనీయం, భావే భావే. భక్తైః దేవః వంద్యతే, కర్మణి వృద్ధైః కంప్యతే, భావే భావే. బాలైః కోలాహలః క్రియతే, కర్మణి కర్మణి. సీతావనం గతవతి, కర్తరి. మహారాజేన ప్రజాః అరక్ష్యంత, కర్మణి. త్వం అసత్యం ఉక్తవాన్, కర్తరి. త్వయా స్థీయతాం, భావే. భావే. భగవతా భక్తః అనుగృహ్యతే, కర్మణి. ఇక్కడ భావే ప్రయోగ నియమాలు గమనిస్తూ మ్యాచ్ చేయాలి వాటిని. కర్తృపదం ఇది ఏంటో ఉంటుంది? ఎవరు నభవతి చెప్పారు? కర్మపదం నభవతి. సో కర్మపదంగా నేను ఆన్సర్ చెప్పా. క్రియాపదం ప్రథమ పురుషే ఏకవచనే. రైట్. సో సంస్కృతంలో భావే ప్రయోగంలోకి అనువదించాలట. మా చేత ఆడబడుగాక, మా చేత అస్మాభిః ఆడబడుగాక, క్రీడ్యతాం, మా చేత లేవబడుతుంది. ఇక్కడ చూస్తే ఇవేవి కూడా మన తెలుగులో అసలు ఉపయుక్తమైనవి కానే కావు, బట్ సంస్కృతంలో వ్యాలిడ్. మా చేత లేవబడుతోంది, మా చేత లేవబడుతోంది, ఉత్థీయతే. లేవబడుతోంది అంటే అర్థం ఏంటి? లేవబడుతున్నది అని, ప్రెసెంట్ టెన్స్. లట్లకారం చెప్పాలి అందుకని. సో ఉత్థీయతే. కమలములచే వికసింపబడుతున్నది, కమలములచే. వికస్యతే, కమలైః వికస్యతే. ఓకే, వికస్యతే. పిల్లలచే పరిగెత్తబడుతున్నది, పిల్లలచే. ధావ్యతే, పరిగెత్తబడుతున్నది, పరిగెత్తబడుతున్నది ప్రెసెంట్ టెన్స్. ధావ్యతే. శిశువులచే ఏడవబడుతున్నది, శిశువులచే. రుద్యతే, శిశుభిః రుద్యతే. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే సుభాషితాలు.
మేడం సందులు కూడా ఉన్నాయండి. చెప్తా గుర్తుంది నాకు. ఫస్ట్ మనకు మళ్ళీ దారి తప్పాం కదా, మళ్ళీ దారిలోకి వెళ్తున్నాం అనమాట. రైట్, సుభాషితాలండి. లాస్ట్ 2 సుభాషితాలు పరిచయాలో ఉన్నటువంటి 19, 20 సుభాషితాలు. గుణాయంతే దోషాః సుజన వదనే దుర్జన ముఖే గుణా దోషాయంతే తదిదమపి నో విస్మయ పదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం పణి క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం. గుణాయంతే దోషాః సుజన వదనే దుర్జన ముఖే గుణాః దోషాయంతే తత్ ఇదం అపి న విస్మయపదం. మహామేఘః, అవన్నీ విడివిడిగానే ఉన్నాయి. క్షారం పిబతి కురుతే వారి మధురం, కిందది కూడా అంతే. ఫణి క్షీరం పీత్వా వమతి వరళం దుస్సహతరం, అవన్నీ సెపరేట్ గానే ఉన్నాయి. దోషాః గుణాయంతే అంటే ఏంటంటే గుణముల వలె ఆచరిస్తాయి, గుణముల వలె ప్రవర్తిస్తాయి అని అర్థం. గుణాయంతే అనే పదానికి అర్థం అంటే గుణాల్లాగా కనిపిస్తాయి. యాక్ట్స్ లైక్ ఆర్ బికమ్, ఓకే, బికమ్ అవుతాయి అని కూడా చెప్పుకోవచ్చు. గుణముల వలె అవుతాయి. ఏమిటిట? దోషాః, తప్పులు. దోషములు కూడా మంచి మంచి విషయాల్లాగా సుగుణాల్లాగా అవుతాయట. ఎక్కడ? సుజన వదనే, మంచి మనిషి యొక్క ముఖములో. అంటే ముఖంలో అంటే మొహం అని కాదు, వదనం అనే దానికి నోరు అనే అర్థం కూడా వస్తుంది. సో మంచి మనిషి మాట్లాడితే దోషాలు కూడా గుణముల వలె కనిపిస్తాయట, అలా మారతాయట, అలా అయిపోతాయట. కానీ దుర్జన ముఖే, చెడ్డవాడు మాట్లాడితే నారాయణ అన్నా కూడా భూతపదంలా వినబడుతుంది అంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. ఇక్కడ దుర్జన ముఖే, చెడ్డవాడు మాట్లాడితే గుణాహ, ఓకే, అపి గుణాహ అపి, మంచి మాటలు కూడా దోషాయంతే తప్పులుగానే కనపడతాయి. అంటే నమ్మం ఎవరం కదా, ఎవరో చెడ్డవాడు నిజంగా మంచి మాట చెప్పినా వాడు చేసేవన్నీ అసప్పనులు కాబట్టి వాడి మాట ఎవ్వడం నమ్మం. సో వాడి ముఖమందు అంటే వాడు మాట్లాడితే వాళ్ళ మాటల్లో ఆ తప్పులే కనపడతాయి, కానీ మనం వెతుకుదామన్నా మంచిది కనపడదన్నమాట. తత్ ఇదం న విస్మయ పదం, ఇదేమి పెద్ద విషయం కాదు, అంటే ఆశ్చర్యజనకమైనటువంటి విషయము కాదు. ఇది ఏదైతే ఉందో అంటే మంచివాడి మాట్లాడితే దోషాలు కూడా తప్పులు కూడా ఒప్పులైపోతాయి. అదే చెడ్డవాడు మాట్లాడితే ఒప్పులు కూడా తప్పుల్లాగానే కనిపిస్తాయి అనే విషయం ఏదైతే ఉందో అదేమి విస్మయ పదం నా, అదేమి ఆశ్చర్యకరమైన విషయము కాదు. దానికి ఎలా చెప్తున్నారు ఎగ్జాంపుల్? మహామేఘ, పెద్ద మేఘం ఏదైతే ఉందో అదేం చేస్తుంది? క్షారం పిబతి, ఓకే, ఉప్పు నీరు తాగుతుంది. సముద్రపు నీరుని తీసుకుంటుంది కదా మేఘము. క్షారం అంటే ఉప్పు, దాన్ని తాగి పిబతి తాగుతుంది. కానీ మధురం వారి కురుతే, తీయనైన నీటిని, వర్షపు నీరు ఉప్పగా ఉండదు. ఇప్పుడు సంగతి మనకు తెలియదు, కానీ మామూలుగా అయితే వర్షపు నీరు అంత స్వచ్ఛమైన నీరు ఏదీ లేదంటారు. సో వర్షపు నీరు తీయగా ఉంటుంది. సో మంచి నీటిని ఇస్తుంది. తీయగా ఉండడం అంటే పంచదార నీళ్ళు ఇస్తుందని కాదు కదా, మంచి నీటిని ఇస్తుంది. ఉప్పు నీటిని తాగి మేఘము మంచి నీటిని వర్షం రూపంలో కురిపిస్తుంది మనకి. ఇది ఏమిటి? దోషాహ గుణాయంతే. సో ఇక్కడ మహామేఘం ఏమైందనమాట? సుజనుడయింది. ఓకే, మహామేఘం యొక్క ముఖము సుజన ముఖం అయిందనమాట. కానీ ఫణి, మనందరం నాగుల జ్యోతికి పోస్తుంటాం కదా, ఫణి పాము క్షీరం పీత్వా, అది పాలు తాగుతుందో లేదో మనకు తెలియదు, మనమైతే పోసేస్తాం వెళ్ళి. సో క్షీరం పీత్వా, పాలు తాగి దుస్సహతరం గరళం వమతి, సహింపశక్యము కాని భరింపశక్యము కాని గరళం, విషాన్ని వమతి అంటే కక్కుతుంది. వామిటింగ్ అనే మాట అక్కడి నుంచి వచ్చింది. వమతి అంటే కక్కుతుంది అని చెప్పడం అనమాట. సో ఇది ఇక్కడ ఏమైంది? గుణాహ దోషాయంతే. పాలు మామూలుగా శుభకరం అంటాము, కానీ అది కూడా విషం రూపంలో మారిపోతుంది. ఎందుకు? పాము వలన. కానీ ఉప్పు నీరు మామూలుగా చిచ్చి అనుకుంటాము, కానీ అదే మేఘం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి చేరేసరికి ఏమవుతుంది? అది మంచి నీరు అయిపోతుంది. సో ఇది మంచివాడికి చెడ్డవాడికి ఉన్నటువంటి వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి తేడా అని చెప్తున్నాడు కవి. రైట్, క్లియర్? ఎస్. నెక్స్ట్ది
వనేపి సింహ మృగమాంస భక్షిణో బుభుక్షిత నైవ తృణం చరంతి ఏవం కులీనా వ్యసనాభిభూత న నీచ కర్మాణి సమాచరంతి. వనే అపి సింహాః మృగమాంస భక్షిణః, ఒకటే పదం, మృగమాంస భక్షిణః బుభుక్షితా న ఏవ తృణం చరంతి ఏవం కులీనాః వ్యసనాభిభూతాః న నీచకర్మాణి సమాచరంతి. వనే అడవిలో మృగమాంస భక్షిణః సింహాః, ఆ జంతు మాంసము తినేటటువంటి మృగ మాంస భక్షిణః, బహువచనం, భక్షిణః, గుణినః లాగా అనమాట. సో జంతువుల యొక్క మాంసమును తినేటువంటి సింహాః, సింహములు, బుభుక్షిత అంటే ఆకలితో, బుభుక్ష అంటే ఆకలి కదా, దానితో అంటే ఆకలితో కూడినవై, బుభుక్షితాః అంటే ఆకలితో కూడినవై అయినా కూడా, బుభుక్షితాః అపి ఆకలితో కూడినవైనప్పటికీ కూడా, తృణం న ఏవ చరంతి గడ్డిని తినవు. సింహం అంత ఆకలేసినా గడ్డి మేయదు అంటాం కదా, అదనమాట. వనములో, అడవిలో జంతు మాంస భక్షణకు అలవాటు పడినటువంటి, అంటే అవే తినేటటువంటి సింహాలు ఆకలి కొన్నవైనప్పటికీ కూడా గడ్డిని తినవు. అట్లాగే ఏవం అలాగే కులీనాహ మంచి కులమందు జన్మించిన వారెవ్వరూ కూడా వాళ్ళు వ్యసనాభిభూతాహ. ఇక్కడ వ్యసనము అంటే ఇది మరి మీకు చెప్పాను, ఎవరు చెప్పాను, వ్యసనము అనే దానికి అలవాటు అనే ఒక అర్థం ఉంది, కష్టము అనే ఒక అర్థం కూడా ఉంది. ఓకే, కష్టము అనే అర్థం. మనకి వ్యసనం అనగానే మనం దుర్వ్యసనం కింద లెక్క కట్టేస్తాం తెలుగులో, బట్ సంస్కృతంలో వ్యసనం అంటే కష్టము అని కూడా ఉంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వ్యసన అభిభూత అంటే కష్టములతో కూడిన వారైనప్పటికీ కూడా వాళ్ళు నీచ కర్మాణి న సమాచరంతి, పిచ్చి పనులు, నీచమైన పనులు ఎప్పుడూ కూడా వారు చెయ్యరు, ఎంత కష్టంలో ఉన్నా కూడా అని దానికి పోలిక చెప్పారనమాట. క్లియర్, అర్థమైందా? అన్వయం. ఏమైంది ఇప్పుడు అన్వయంలో? మనం రామాయణం ఎంతవరకు వచ్చాం? మనము రామాయణం కూడా ఇక్కడితో అయిపోతుంది, ఇక్కడితో ఆపేస్తున్నారు. సో పాదుకలని తన ప్రతినిధిగా భరతునికి ఇచ్చి రాముడు భరతుణ్ణి వెనక్కి తిప్పి పంపించేసి, ఆ తర్వాత ఇక్కడే ఉంటే ఇంకా అయోధ్య నగర వాసులు మాటికి ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను చూడటానికి వస్తూనే ఉంటారు, తద్వారా వనవాస ఫలితం ఉండదు అని అక్కడి నుంచి కామ్గా ఎవరికి చెప్పా చేయకుండా చిత్రకూట పర్వతం నుంచి దండకారణ్యానికి వెళ్ళి, అంతేగా అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః, రామః రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చ అపి అగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ఏం జరిగింది? రామః రాజీవలోచనః, రామః రాజీవములు అంటే కలువపూలు, కలువపూల వంటి కన్నులు కలిగినటువంటి రాముడు మహారణ్యం ప్రవిశ్య దండకారణ్యంలోకి వెళ్ళిన వెంటనే ఆ మహారణ్యంలోకి ప్రవేశించి ఏం చేశాడు? ఫస్ట్ రాక్షసం విరాధం హత్వా, రాక్షసుడైనటువంటి విరాధుడు అనే పేరు గల రాక్షసుడిని అని అర్థం. రాక్షసుడైన విరాధుణ్ణి హత్వా చంపి, ఇంకా అక్కడి నుంచి ఈ శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, అగస్త్య భ్రాతరః అంటే సోదరుడు, అగస్త్యుని సోదరుడు, వీళ్ళ నలుగురిని చూశాడు. సో వాళ్ళ నలుగురికి కలిపి ద్వితీయ విభక్తి అన్నిటికీ పదాలకు పెట్టుకొచ్చారు. చంపి అంటే ఈయన ఏం చేశాడు? దండకారణ్యంలోకి వెళ్ళిన తర్వాత విరాధుడు అనే రాక్షసుడిని చంపి, తర్వాత శరభంగుడు అనే మునిని, సుతీక్ష్ణుడు అనే మునిని, అగస్త్యుణ్ణి, అలాగే అగస్త్య సోదరుణ్ణి కూడా కలిశాడు. దదర్శ అంటే చూశాడు, అంటే చూడడం అంటే ఇలా చూసి వచ్చాడని కాదు, వాళ్ళని కలిశాడు అని
చెప్పడం అనమాట. సో శరభంగం, సుతీక్ష్ణం, అగస్త్యం తథా అగస్త్య భ్రాతరంచ దదర్శ. ఓకే, సో రాజీవలోచన రామ మహారణ్యం ప్రవిశ్య రాక్షసం విరాధం హత్వా శరభంగం, సుతీక్ష్ణం, అగస్త్యం, అగస్త్య భ్రాతరం చ దదర్శ, కలిశాడు వాళ్ళందరినీ అని చెప్తున్నారు అనమాట. అక్కడ అన్వయక్రమం రాసేటప్పుడు చా చివర్లో ఒక అగస్త్య భ్రాతరం చ అని రాస్తే చాలు. తూ హా ఇంకో చా ఉంటే అది అన్ని రాయక్కర్లేదు. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గంచ పరమ ప్రీతస్తూణీ చాక్షయ సాయకో. అగస్త్యవచనాచ్చైవ, అగస్త్యవచనాత్ చ ఏవ, అగస్త్యవచనాత్ చ ఏవ జగ్రాహ ఐంద్రం శరాసనం, జగ్రాహ ఐంద్రం శరాసనం ఖడ్గం చ పరమపి. ఒక్క నిమిషం. ఓకే, ఖడ్గం చ పరమప్రీత తూణీ, పరమప్రీత బ్రేక్ ఉంది అక్కడ, తూణీ చ అక్షయ సాయకౌ. ఓకే, ఏం చెప్తున్నారు? అగస్త్యుణ్ణి వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఏమైంది? అగస్త్యముని ఈయనకేదో సలహా చెప్పాడు. సో అగస్త్య వచనాత్, అగస్త్యుని మాట ప్రకారము, ఓకే, ఐంద్రం శరాసనం, ఎవరు ఈయన? ఈ పరమప్రీత అనేది రాముడికి వర్తిస్తుంది. సో అక్కడ కిందకు వచ్చింది అనుకోండి అది. సో ఐంద్రం శరాసనం, ఐంద్రం అనే మాటకు అర్థం ఏంటంటే ఇంద్రుడికి సంబంధించిన ఏదైనా కానీ ఐంద్రం అవుతుంది. అది ఇంద్రునికి సంబంధించినటువంటి కిరీటం కావచ్చు, ఇంద్రునికి సంబంధించి. సో ఏం చేస్తున్నాడు? అగస్త్య వచనాత్, అగస్త్యుని మాట ప్రకారంగా దాన్ని అనుసరించి ఐంద్రం శరాసనం, ఐంద్రం అనే పదానికి అర్థం ఏమిటంటే ఇంద్ర సంబంధితం, అంటే ఇంద్రునికి సంబంధించినటువంటి వజ్రాయుధం కావచ్చు, ఐరావతం కావచ్చు, లేకపోతే ఆయన బట్టలు కావచ్చు, ఆయన కిరీటం కావచ్చు, ఆయన ఆభరణాలు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, కూతురు గట్రా ఉంటే సినిమాల్లో చూపించినట్టు అది కావచ్చు, సభ కావచ్చు, ఏదైనా కూడా ఇంద్రునికి సంబంధించింది ఎనీథింగ్ డిపెండింగ్ అపాన్ ద, అంటే ఆ లింగము. ఇప్పుడు వజ్రాయుధం ఉంటే అది నపుంసకం. ఇంద్రునికి సపోజ్ గద ఉందనుకోండి, గద స్త్రీలింగం అవుతుంది. ఐరావతం ఉందనుకోండి, అది పుంలింగం, ఐరావత అనేది పుంలింగ శబ్దము. సో దానికి దాన్ని బేస్ చేసుకుని ఏమవుతాయంటే ఐంద్రహ, ఐంద్రి, ఐంద్రం అనే మాటలు వస్తాయి. అవి కోవిదాలు అవుతాయి. సో ఇక్కడ శరాసనం గురించి చెప్తున్నారు కాబట్టి, శరాసనం గురించి చెప్తున్నారు కాబట్టి శరాసనం అంటే అర్థం ఏమిటి? శరం అంటే బాణం, దానికి ఆసనం అంటే అది కూర్చునేది ఎక్కడ కూర్చుంటుంది? ధనుస్సు మీద కూర్చుంటుంది కదా. ఆ బాణం అంటే అంబు, మన అది ఆ అమ్ము అంటామే, అది బాణం అంటే. ధనుస్సు ఏదైతే ఉందో దాన్ని శరాసనం అంటారు. సో అగస్త్య మాట ప్రకారంగా ఏం చేశాడంటే ఇంద్రుని నుంచి వచ్చినటువంటి ఇంద్రుడు ఇచ్చుంటాడు అది అన్నమాట. సో ఇంద్రుడికి సంబంధించినటువంటి ఆ ధనస్సుని, అలాగే ఖడ్గం, ఓకే, జగ్రాహ ఐంద్రం శరాసనం, ఇంద్రుడికి సంబంధించిన తర్వాత ఇంద్రుడి ద్వారా పొందిన అని ఇచ్చారు మీకు, అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన ఇచ్చాడు కాబట్టి వచ్చింది. సో శరాసనం ధనుస్సు, ఖడ్గం కత్తి, అలాగే తూణీ చ అక్షయ సాయకౌ, అక్షయ సాయకౌ తూణీ. తూణీ అనేది ద్వివచనం. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరున్నారు అక్కడ, ఇద్దరికి అక్షయ తూణీరాలు ఉన్నాయి అనే మాట వినుంటారు మీరు రామాయణం చదివినప్పుడు. వారి దగ్గర అక్షయ తూణీరాలు అంటే ఏంటి? ఎన్ని బాణాలు తీసినా సరే అవి అక్షయంగా వస్తూనే ఉంటాయి, ఎన్నైనా తీసుకుంటూనే ఉండొచ్చు దాంట్లోంచి. సో ఆ తూణీరాలు రెండు కూడా అగస్త్యుని మాట విని ఇంద్రుని ద్వారా రాముడు పొందాడనమాట. ఆ తూణీరాలని, అలాగే ధనుస్సుని, ఖడ్గాన్ని, ఇవన్నిటినీ కూడా ఆయన ఇంద్రుని ద్వారా పొందాడనమాట అగస్త్యుని మాట విని, ఆయన మాట ప్రకారం, ఆయన ఆదేశం ప్రకారంగా. సో అక్షయ సాయకౌ తూణి అంటే అక్షయములుగా బాణాలను ఇచ్చేటటువంటి తూణి. తూణిహి అనేది హరిహి హరి హరయ, తూణిహి తూణీ తోణయ.
అందుకనే సాయకౌ అన్నారు కాబట్టి తూణీ వచ్చిందనమాట, ద్వివచనం. 2 తూణీరములను పరమ ప్రీత అంటే మిక్కిలి సంతోషించిన వాడైనటువంటి, అంటే వీళ్ళందరినీ రాముడు సహజంగా ఆర్యజన పక్షపాతి, అంటే మంచి పెద్దవారిని మునులని వాళ్ళందరి పట్ల బాగా గౌరవ శ్రద్ధాభక్తులు కలిగిన వాడు. సో వీళ్ళందరినీ కలిసేసరికి సహజంగానే ఆయన చాలా సంతోషించిన వాడు అయ్యాడు. సో అలాంటి రాముడు అగస్త్య వచనాత్, అగస్త్యుని మాట ప్రకారంగా ఐంద్రం శరాసనం, ఇంద్రునికి సంబంధించినటువంటి దాన్నే ఇంద్రుని ద్వారా పొందినటువంటి దాన్ని ఏమంటారు, ధనస్సుని, ఖడ్గం కత్తిని, అలాగే అక్షయ సాయకౌ తూణీ, అక్షయముగా బాణాలను అందించేటటువంటి 2 తూణీరాలను జగ్రాహ అంటే పొందాడు అని అర్థం అన్నమాట. ఓకే, జగ్రాహ పొందెను. క్లియర్? ఎస్ మేడం, చెప్పండి కృష్ణపణి. మేడం ఇది అన్వయార్థాలో అక్షయ సాయకౌ తర్వాత తూణీచ అని కదా రావాలి, తీణీచ అని ఇచ్చారు. అది స్పెల్లింగ్ అంతే, తూణీయే. నా పుస్తకంలో తూణి అనే పడింది, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కటి ప్రింటింగ్ మిస్టేక్ పడవచ్చు. ఫస్ట్ ఇంతకు ముందు అన్వయ క్రమం ఉంది కదండి, అందులో ఈ అన్వయ క్రమం రాసిన దాంట్లో తథ అనేది రాలేదు, అంటే అది రాయకపోయినా పర్వాలేదు. అంటే ఇక్కడ తథ ఎలా వాడారంటే చా లాగానే వాడారు. ఒక చా పెట్టారు కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు. రైట్, అంతే. రామాయణం ఇక్కడతో క్లోజ్ చేసేసారు. సో అక్కడ వరకు పొందాడని, ఎందుకంటే ఇంక రామాయణం చెప్తూ కూర్చుంటే మనకి ఎన్ని లెసన్స్ పెట్టాలో తెలియదు కాబట్టి అక్కడతో ఆపి ఫలశ్రుతి టైపులో చివరికి ఒక శ్లోకం ఇచ్చారు చూడండి. ఏతదాఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః సుపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం, అంతే, అక్కడ ఉన్నది స్ప్లిట్. ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం, ఏతత్ ఈ ఆయుష్యం ఆఖ్యానం, ఆయుష్యం అంటే మంచి దీర్ఘాయుష్ని కలిగించేది అయినటువంటి, ఆఖ్యానం అంటే కథ. ఓకే, కథను, కథ అయినటువంటి రామాయణ కథను, రామాయణం ఆఖ్యానం, రామాయణ కథను పఠన్ చదువుతున్నటువంటి నరహ మానవుడు ఎవరైతే ఉన్నాడో అతను సపుత్ర పౌత్ర, పుత్రులతోటి పౌత్రులతోటి కలిసి, అలాగే సగణ అంటే బంధుమిత్రులతో, గణం అంటే ఏంటి, మనకు సంబంధించిన మన వాళ్ళు, అంటే గణం అంటే ఎవరిని చెప్పుకుంటాం, మన రిలేటివ్స్ చెప్తాం. వీళ్ళందరితోటి ఇహలోకంలో చక్కగా శుభ్రంగా సుఖించి ప్రేత్య చనిపోయిన తర్వాత స్వర్గే స్వర్గమందు కూడా మహీయతే అంటే గొప్పగా బతుకుతాడు, అంటే దాన్నే పూజింపబడతాడు, గౌరవింపబడతాడు అని మీనింగ్ అనమాట. అది ఇదేమి ఇవ్వరు మీకు శ్లోకం, ఈ శ్లోకం ఇవ్వరు, కంగారు పడకండి. నేను జస్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను అంతే. ఈ శ్లోకం ఇవ్వరు మీకు, పై వరకే ఉంటాయి శ్లోకాలు. సరేనా మేడం? మానుష్యం బంధువులతో కూడా సంతోషంగా జీవించి అని ఇచ్చాడు. అయితే ఇక్కడెక్కడ మనకు సంతోషంగా జీవించి అన్న దానికి ఎక్కడ పైన మనకు ఆ మహీయతే అనేది ఎక్కడైతే ఉందే ఆ శబ్దము అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. మహీయతే అంటే గొప్పగా జీవించి అని అర్థం. ఒక రకంగా టూకీగా చెప్తారన్నమాట గ్రంథాల్లో. క్లియర్గా మీకు తెలుగులో ఇంత డీటెయిల్గా రాశారు కాబట్టి అలా చెప్పాలని రూల్ లేదు. అంటే వీడు ఇప్పుడు ఇలా తీసుకున్నారనుకోండి, సపుత్ర పౌత్ర సగణ ప్రేత్య అంటే అందరితో కలిసి చనిపోయి అని అర్థం అయితే రాదు కదా, తప్పు కదా అది. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్నంత చదివేది ఎక్కడ నరుడు అనేవాడు అక్కడ ఆ భావాన్ని పట్టుకోవాలి, లిటరల్గా ట్రాన్స్లేషన్ చూడకూడదు. నరుడు అంటే వాడికి చావు గ్యారంటీ ఖచ్చితంగా కదా, వాడేమి ఏమంటారు, ఎల్లకాలం భూమి మీదే ఉండిపోడు వాడు. సో చదువుతున్న నరుడు అంటే వాడు మనిషిగా ఉన్నాడు. కాబట్టి మనిషిగా ఉన్నంతసేపు భూమి మీద వాడు శుభ్రంగా, అక్కడ వరకు వాడు నరుడే, భూమి మీద ఉన్నంతసేపు వాడు నరుడు. సో వాడు అప్పటి వరకు చక్కగా పుత్రపౌత్రులతో బంధుగణాలతో చక్కగా హ్యాపీగా గడుపుతాడు లైఫ్. ప్రేత్య అనే మాటలోనే మొత్తం ఉంది. చనిపోయిన తరువాత అంటే ముందర బతికున్నాడు అని అర్థం, వీళ్ళందరితో కలిసి బతుకున్నాడు అని అర్థం. అంతేగాని ప్రతిదానికి శ్లోకాల్లో అన్నిటికీ ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు.
కొన్ని పదాల ద్వారా మనం ఆ భావాన్ని రాబట్టుకోవాలి. రైట్. మహీయతే అనేది చనిపోయిన తర్వాత పూజింపబడతాడు అన్నదానికి యాప్ట్ గా సరిపోయింది. దీనికి బతుకున్న ప్రేత్య అనే మాటతోటే అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అంటే సుఖి ఏమంటే ప్రేతాలు సుఖంగా ఉన్నాయో లేవో మనకేం తెలుస్తాయి? నేను అనేది కాదు, నాకు అర్థమైంది. అంటే నేనేమంటున్నానంటే సపుత్ర పౌత్ర సగుణ తోటి కాదు, సగణ అని ఎండ్ చేశాడు. అక్కడ వాళ్ళకి సంతోషంగా ఉండి అని అక్కడ ఏమి ఇవ్వలేదు. అదే దాన్ని అంటే అల్పాక్షర రమణీయం అనమాట. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. రమణ అధ్యాహారం కింద పెట్టుకోవాలి. అంటే బతికున్న అప్పటి వరకు. అందుకనే అంటున్నా అక్కడ ఇంకేదైనా మాట రావచ్చు స్వర్గం గత్వానో అలా ఏమైనా చెప్పచ్చు కదా. చెప్పట్ల. ప్రేత్య అనే మాట, నరహ అనే మాట రెండు ఉన్నాయి. అంటే ఆ రెండే మన ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి అని అవి సూచిస్తున్నాయి మనకి. ఓకే, రైట్. అది అంటే ఏదో సామెత చెప్తారు చూడండి, అర్థం చేసుకోవడంలో మనకు ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో ఏమనిపిస్తుందంటే ప్రతి పదానికి మనకు కనపడాలనిపిస్తుంది. కొంచెం పోయిన తర్వాత ఇవన్నీ ఓహో ఆయన భావన, లేకపోతే ఇన్ని రకాల రామాయణాలు పుట్టవు. ఆయన రాసింది ఒకటే శ్లోకం అయితే ఇన్ని రకాల రామాయణాలు, ఇన్ని రకాల భావనలు. నిజంగా సీతాదేవి అలా అందో లేదో, అలా చూసిందో లేదో మనకు తెలియదు. నిజంగా రాముల వారు అలా అన్నారో లేదో తెలియదు. నిజంగా తలంబ్రాలు పడినప్పుడు అన్ని అలా వచ్చినాయో లేదో తెలియదు. ఇవి కొన్ని భావనలు, కొన్ని రాశారు, కొన్ని దాన్ని మనకి డ్రమటైజ్ చేశారు తర్వాత కొన్నింటిని. రైట్. ఎస్ ఎస్ కృష్ణఫణి. మాయుష్యం ఇది ఎంత ఒక్కటే, అదొక్కటే నేను స్ప్లిట్. అక్కడ ఒక చోటే ఉంది స్ప్లిట్. ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం. ఓకే, అనువాద పద్ధతి. చెప్పండి మేడం. ఇక్కడ ఇప్పుడు ఆవిడ కృష్ణవేణి గారు చెప్పింది నాకు డౌట్ వచ్చింది. సపుత్ర పౌత్ర సగణ అన్నారు కదా, అంటే ఈ పుత్ర పౌత్రాలతో పాటు సగణ అంటే బంధువులతో పాటు అని తీసుకోవాల్సి వస్తుంది, అంతేనండి? ఇవి సమస్త పదాలండి. ఇది మీకు విధాలు ఇప్పుడు వాళ్ళకి చెప్పా మొన్నే. రైట్. సపుత్ర పౌత్ర అంటే పుత్ర పౌత్రులతో కూడినవాడు అని అర్థం. సగణ అంటే గణముతో కూడిన, అంటే బంధుగణముతో కూడినవాడు అని అర్థం. సో ఆ కూడినవాడు అనేది ఎలా చెప్పుకోవాలనేది కోవిదాలో గాని చెప్పను. రైట్ రైట్. అన్ని ఇప్పుడే చెప్పేసి 4 పరీక్షలు 2 ఏళ్ల కోర్సు ఎందుకు పెట్టారండి వాళ్ళు? చెప్పండి, కుదరదు కదా అట్లాగా. సో అది నెక్స్ట్ అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో ఇదిగో మనం జనరల్ గా చేసే తప్పులండి. అవి చెయ్యకూడని తప్పులు, చేసేటటువంటి తప్పులు. మొన్న కూడా చెప్పాను నేను. ఒక రకంగా చూస్తే యాక్చువల్గా షష్ఠీ విభక్తే రావాలి అక్కడ. తెలుగు ప్రకారం చూస్తే కీ చెప్పేస్తూ ఉంటాం ప్రతిదానికి. నాకు చెప్పాడు, నాకు కావాలి, లేకపోతే ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, బట్ యాక్చువల్గా సంస్కృతంలో చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కు ఆర్ కి అనే దానికి షష్ఠీ తీసుకోకూడదు. అవసరాన్ని బట్టి ఒక్కోసారి ద్వితీయ తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి చతుర్థి తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి షష్ఠీ తీసుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి, అంటే అక్కడ పద ప్రయోగాన్ని బట్టి. అవసరం అంటే అది పద ప్రయోగం. సో కొన్ని అలాంటి పద్ధతులు ఉన్నాయి. ఏ లాంగ్వేజ్కైనా కూడా ఇలాంటివి ఉంటాయండి. ఇంగ్లీష్కి ఉండేవి వాటికి ఉంటాయి, తెలుగులో ఉండేవి దానికి ఉంటాయి, హిందీకి ఉండేవి దానికి ఉంటాయి. ఒక భాషలోంచి కొన్ని ఒక 70 to 75% మొత్తంగా అన్నిట్లో కలిసినట్టుగా దీనిలో చెప్పిన భావమే దానిలోనూ చెప్పగలిగినా సేమ్ అదే ప్రయోగంతో ఒక 25% మాత్రం ఉండదు. అట్లాగా ఏ భాషకు ఆ భాష దాని ఇండివిజువాలిటీ దానికి ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీలో ఏంటంటే భాగం ఈ అనువాద పద్ధతిలో మనం అనుసరించాల్సిన నియమాలు అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి, మనం తెలుగులో వాడేది. నాకు తెలియదు, నాకు కావాలి, నాకు తలనొప్పిగా ఉంది, నాకు చెప్పాడు, నాకు బుద్ధి ఉంది. అన్నిట్లో వచ్చిన పదం ఒకటే, నాకు. కానీ ఈ నాకు అనే దానికి చాలా విభక్తి రూపాలు ఉంటాయి సంస్కృతంలో. ఫస్ట్ది నాకు తెలియదు, ఇది మనం ఐ డోంట్ నో అని చెప్పి చెప్పచ్చు, మనం ఇంగ్లీష్లో అలా చెప్పేస్తాము. ఓకే, తెలుగులోకి వచ్చేసరికి మనం నాకు తెలియదు అని చెప్తున్నాం. మరి అక్కడ మన ఐ అనేది ఎక్కడుంది? ప్రథమ విభక్తిలో ఉంది. పోనీ ఇంగ్లీష్లో విభక్తులు వేరేగా ఉంటాయి అనుకున్నా, ఇక్కడ నాకు తెలియదు అన్నప్పుడు షష్ఠీ వినబడుతోంది. నాకు అంటే మనకు షష్ఠీయే, ఇంక వేరేదేం లేదు. కానీ సంస్కృతంలో ఏం చెప్తాము?
అహం న జానామి అనాలి, అంటే నేను ఎరుగను అని చెప్పాలి యాక్చువల్గా సంస్కృతంలో. మరి నాకు తెలియదు అనడానికి కూడా తెలియదు అని చెప్పాలి అంటే కూడా కర్మణిలో చెప్తే న జ్ఞాయతే, మయా న జ్ఞాయతే అని చెప్పాలి. ఈ రెండు ప్రయోగాలు చెప్పాలి. ఐదర్ కర్తరిలో చెప్తే అహం న జానామి, నేను ఎరుగను, నా చేత తెలియబడటం లేదు, అప్పుడు కూడా నాకు తెలియదు అనే మాట రాదు ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే. బట్ సంస్కృతంలో అలా చెప్పడమే కరెక్ట్. ఎయిదర్ అహం న జానామి అని చెప్పాలి, లేదు మయా న జ్ఞాయతే అని కర్మణి చెప్పాలి. అంతేగాని నాకు తెలియదు అనడానికి మమ అని చెప్పేస్తాను అంటే తప్పది. ఓకే, మమ అని చెప్పి స్టార్ట్ చేస్తాను, మళ్ళీ తెలియదు అనడానికి ఏం చెప్పాలి, అది తెలియదు, మమ నజ్ఞాయతే, ఇట్లా చెప్పకూడదు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఎలా తెలుస్తుంది మరి అంటే వాక్య ప్రయోగం చదవగా కొన్ని అభ్యాసం ప్రకారంగా ఎవరైనా ఇతరుల అంటే పండితుల రచనలు, పండితులు అంటే మహా వేద పండితులు రాసినవి అక్కర్లేదండి, స్టోరీస్ చిన్నవి చదువుతున్నా కూడా తెలుస్తాయి ఇలాంటివి, రైట్? అలాగే రెండో వాక్యం నాకు కావాలి అన్నారు. కావాలి అంటే అర్థం ఏమిటి? ఐ వాంట్ దిస్ అని చెప్తారు ఇంగ్లీష్లో కూడా. ఓకే, నేను దీన్ని కోరుతున్నాను అంటున్నారు, అక్కడ కూడా ఇంగ్లీష్లో ఒక రకంగా చెప్పాలంటే అదేగా ట్రూ ట్రాన్స్లేషన్. ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటండి? నేను దీన్ని కోరుతున్నాను, ఐ వాంట్ దిస్ అంటే అర్థం అంతే కదా. కానీ సంస్కృతంలో ఎలా చెప్పాలి? కావాలి అంటే ఆవశ్యకత అక్కడ చెప్పడం, నీడ్. సో ఎవరికి కోసం ఆ నీడ్ అనేది ఎవరికి కొరకు కావాలి, అది ఆ కొరకు అనే శబ్దం పట్టుకోవాలి అక్కడ. సో మహ్యం ఆవశ్యకం అని రావాలి అక్కడ. ఇక్కడ తెలుగులో వాక్యంలో షష్ఠీ విభక్తిలో ఉన్నటువంటిది సో తెలుగు వాక్యంలో షష్ఠీ విభక్తిలో ఉన్నట్టు, ఒక్క నిమిషం అండి. ఓకే, తెలుగు వాక్యంలో షష్ఠీ భక్తిలో ఉన్నటువంటి నాకు అలాగే తీసుకోకూడదు. ఇక్కడ మహ్యం ఆవశ్యకం ఈ చెప్పడమే సంస్కృతంలో నా కొరకు అవసరము అని చెప్పడం సంస్కృతంలో పద్ధతి. అలా అని మహ్యం ఆవశ్యకం అని వాళ్ళు ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమంటే నా కొరకు అవసరము అని మీరు రాస్తే తప్పు అవుతుంది. తెలుగులో నాకు కావాలి అనే రాయాలి. అది తెలుగు పద్ధతే, ఇది సంస్కృతం పద్ధతే. దేని పద్ధతి దాందే గుర్తుపెట్టుకోవాలి. అలాగే నాకు తలనొప్పిగా ఉన్నది, ఇక్కడ మాత్రం షష్ఠీగానే వినబడుతుంది. ఈ తలనొప్పి, ఈ పెయిన్ ఎవరికి రిలేటెడ్? నాకు. రిలేషన్ అనగానే షష్ఠీ వస్తుంది. కాబట్టి నాకు తలనొప్పిగా ఉన్నది అన్నప్పుడు మమ శిరోవేదన అస్తి, అక్కడ షష్ఠీ విభక్తే వస్తుంది. ఓకే, నెక్స్ట్ నాకు చెప్పాడు, ఇది మనం చాలాసార్లు చెప్పాం. నాకు చెప్పాడు అన్నా కూడా అక్కడ మమ ఉక్తవాన్ అనకూడదు, మాం ఉక్తవాన్ అని చెప్పాలి. ద్వితీయ అంటే నన్ను ఉద్దేశించి చెప్పాడు అని చెప్పడం అనమాట. సో మాం ఉక్తవాన్ అక్కడ ద్వితీయ తీసుకోవాలి. తెలుగులో అన్ని వాక్యాల్లో షష్ఠీనే ఉంది. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలోనేమో ప్రథమ వచ్చింది, రెండవ వాక్యంలో చతుర్థి వచ్చింది, మూడవ దానిలో షష్ఠి వచ్చింది, నాలుగవ దానిలోనేమో మళ్ళీ ద్వితీయ వచ్చింది. ఇప్పుడు నాకు బుద్ధి ఉంది, బుద్ధి ఉన్నది, ఎక్కడ ఉంది బుద్ధి? బుద్ధి అనేది ఎక్కడ ఉంది? నాకు ఉంది అంటే నాలో ఉంది. బుద్ధి అనే దానికి ఆధారం ఏమైంది? ఇప్పుడు నేనయ్యాను. సో నేను అనే దానికి ఇప్పుడు ఏం రావాలి? ఆధారభూతం అంటే సప్తమి రావాలి. కాబట్టి మయి బుద్ధి అస్తి అనాలి, మమ బుద్ధి అనకూడదు. అంటే ఈ వాక్యానికి నాకు బుద్ధి ఉంది అనడానికి ఐ హ్యావ్ బ్రెయిన్స్ అంటారు చూసారు, ఆ టైప్లో మమ బుద్ధి అస్తి, మయి బుద్ధి అస్తి అనాలి. కానీ కొన్ని సందర్భాల్లో అంటే నా బుద్ధి ఎటుపోయిందో తెలియదు, ఇలాంటి మాటలు మాట్లాడితే నా బుద్ధి పనిచేయలేదు, లేకపోతే పెడదోవ పట్టింది, ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు మమ బుద్ధియే వస్తుంది. ఎందుకు? అక్కడ బుద్ధి అనేది సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది, నాకు బుద్ధికి ఉన్నటువంటి సంబంధం. సో మమ బుద్ధి అనాలి అప్పుడు. ఓకే, అపగత అస్తి అంటే నా బుద్ధి లోపించింది అంటే ఎటో పోయింది బ్రెయిన్ అని అర్థం అనమాట. అలాంటప్పుడు మమ బుద్ధి అనొచ్చు. కానీ నాకు బుద్ధి ఉంది, నాకు కూడా కొంచెం బుర్రా బుద్ధి ఉన్నాయని చెప్పేటప్పుడు మాత్రం నా యందు ఉంది అని చెప్పాలన్నమాట. అంటే మయి బుద్ధి అస్తి అనాలి.
రైట్. అట్లాగే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కూడా వాళ్ళు చెప్పారు. భాషా మర్యాద ఒక్కో రీతి ఉంటుంది, ఒక్క భాషకు నుడికారాలను ఉంటాయి. ఇవి మాత్రం ఆ క్లారిటీ ఉండాలి. అవి కొంచెం ప్రాక్టీస్ తోటి కానీ రావు. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తాయి, చదువుతున్నప్పుడు కానీ ఇవి తెలియవు. కొన్ని చదువుతూ ఉండాలి, ఓహో ఇలా ప్రయోగించారు కాబోలు అని. పెద్ద పెద్ద ప్రయోగాలు వద్దు, చిన్న చిన్నవి మనం ప్రయోగించినప్పుడు కానీ మనకి కంప్లీట్గా వాటి ముందర తెలియదు. అలాగే ఇంకా కొన్ని వచ్చాయి చూడండి. సైకిల్ పై వచ్చాను, లేకపోతే నేను సైకిల్ మీద వచ్చాను అంటాం, రిక్షాలో వచ్చాను అంటాం. అంతేనా? సైకిల్ మీద వచ్చాను అంటాము, రిక్షాలో వచ్చాను, బస్సులో వెళ్తున్నాను, విమానం ఎక్కి వెళ్తున్నాను, లేకపోతే విమానంలో వస్తున్నాను ఇలా చెప్తాం. ట్రైన్లో వచ్చాను. ఓకే. బట్ మళ్ళీ ఏమంటారు ఇంగ్లీష్లో, మళ్ళీ దీనికి కొద్దిగా దగ్గర సంబంధం ఉంటుంది. బైసికిల్ ఆర్ బై ట్రైన్ ఆర్ బై ఫ్లైట్ ఇలా చెప్తారు. సో ఇక్కడ రావడము అనే క్రియకి ఆ వచ్చినటువంటి సైకిలో, ట్రైనో, ఫ్లైటో, రిక్షానో, ఆటోనో, బస్సో ఏదో ఒకటి సాధనమైంది. సాధనము అంటే ఉపకరణం అనగానే ఏమొస్తుంది మనకి? తృతీయ రావాలి. సో అందుకని ఇక్కడ సైకిల్ మీద వచ్చాను అనగానే ద్విచక్రిక యాహ ఉపరి అలా చెప్పకూడదు. ఓకే. సో ఇక్కడ ద్విచక్రిక అనేది బైసైకిల్ అన్నమాట. ద్విచక్రిక అనేది సాధనమైంది కాబట్టి సాధనానికి తృతీయ రావాలి. కాబట్టి అహం ద్విచక్రికయా ఆగచ్చామి ఆర్ గచ్చామి అలా చెప్పాలి. ఓకే. అట్లాగే బస్సుల్లో, ఇక్కడ షష్ఠి చెప్తున్నాం బస్సుల్లో అనుకుంటూ, అప్పుడు కూడా బస్సు అనేది రావడానికి సాధనమైంది కాబట్టి లోకయానేన ఆగతవాన్ అని చెప్పాలి తప్ప లోకయానే అని సప్తమి చెప్పకూడదు. ఓకే. అలాగే సంస్కృతంలోనికి ఇవన్నీ తృతీయ విభక్తికి చెప్పినవేనండి ఎగ్జాంపుల్స్. సంస్కృతంలోకి అనువదించండి ఆర్ సంస్కృతంలో మాట్లాడదాము ఇలా చెప్పినప్పుడు ఈ మాట్లాడటము లేకపోతే అనువాదం చేయడం అనే ప్రక్రియకి సంస్కృతం అనే భాష తోడవుతోంది, అంటే ఉపకరణం అవుతోంది, అంటే సాధనం అవుతోంది. అనువదించటానికి సాధనం, మాట్లాడడానికి ఒక సాధనం అవుతోంది అది. కాబట్టి దానికి తృతీయానే రాయాలి. మీరు క్వశ్చన్ పేపర్లో కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ గమనిస్తే సంస్కృత భాషయా ఆర్ సంస్కృతేన అంటారు, సంస్కృతేన అనువదత అంటారు, ఆర్ సంస్కృత భాషయా లిఖత అంటారు. భాషయాం లిఖత అనరే, సంస్కృతే లిఖత అనరు, సప్తమి చెప్పరు. అక్కడ తృతీయానే చెప్పాలి. అందుకని సంస్కృతాన్ని ఉపయోగించి రాయండి అని చెప్పడం అనమాట. ఓకే. సంస్కృతేన ఆర్ సంస్కృత భాషయా అని చెప్పాలి. సంస్కృతం మాట్లాడండి, ఇది కూడా అంతే. సంస్కృతేన సంభాషణం కృత, సంస్కృతాన్ని ఉపయోగించి మాట్లాడండి అని చెప్పడం ఉద్దేశం అనమాట. సంస్కృతంలో అలాగే రాయాలి, తెలుగు భాషలో అలా అక్కర్లేదు. అలాగే మేడం ఇది ఫస్ట్ వన్ ఉంది కదా, నేను సైకిల్ పై వచ్చాను అన్నదానికి మయ్యా ద్విచక్రికయ్య ఆగతం అని ఇచ్చారు కదా కర్మణి. అది అప్పుడు మనం అలా ఇచ్చినప్పుడు ఏదైనా కర్తరి ఆర్ కర్మణి ఏదైనా రాయొచ్చు అనువాదం. రాయొచ్చు. అహం నేను అదే చెప్పాక కర్తరియే చెప్పాను నేను. అహం ద్విచక్రికయా ఆగతవాన్ ఆర్ ఆగతవతి చెప్పచ్చు, తప్పేం లేదు. అప్పుడు మరి రెండు కూడా తృతీయానే అవుతాయి కదండి. మరి కర్మ అది వేరు, ఇది వేరు. నేను ఇదివరకు కూడా చెప్పాను చూసారు, కర్మపదము కర్తృపదం తృతీయాలోకి రావడం వేరు. టూల్స్ అనేవి ఆల్రెడీ కర్తరిలో కూడా తృతీయాలో ఉంటాయి, అవి వేరు, అవి యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి, అది వేరు. ఇక్కడ ద్విచక్రిక అనేది కర్తృపదం కాదు కదా. సో కర్తరి ప్రయోగంలో కూడా తృతీయాలోనే ఉంటుంది అది. కర్తరి ప్రయోగంలో ఓన్లీ ప్రథమాలో ఉన్నది ద్వితీయాలోనే ఉన్నది మాత్రమే మారుతుంది తప్ప తృతీయ చతుర్థి ఇంక ఏ విభక్తి ఉన్నా దాంతో మనకు సంబంధం లేదు. రైట్. సో అదొకటే కాదు. ఇప్పుడు 10 రూపాయలతో పెన్ను కొన్నాడు అంటే 10 రూపాయలు. మేడం ఇక్కడ మూడోది నాలుగోది కూడా సంస్కృతేన అనువదత అని ఇచ్చారు కదా, అంటే అది అక్కడ ఏం వాడినట్టు? అనువదంతు అనొచ్చు కదా. అనువదనాలి యూఎం కి రాస్తే ఏం రాస్తారు? అచ్చా, ఇప్పుడు యూఎం అన్నట్ట ఇది. అంతేగా మరి మధ్యమ పురుష క్రియాపదం అండి అది. పఠతు పఠతాం పఠంతు పఠ పఠతం పఠత. ఇప్పుడు ప్రతిసారి భవంతః అనే ఎందుకు అనాలి? యూఎం ఎందుకు అనకూడదు? రైట్.
అట్లా సేమ్ ఇక్కడ కురుతా కూడా అంతే అంతే ఇక. అంతే. సరే. కరోతు కురుతాం కుర్వంతు కురు కురుతం కురుత వివృణుత. మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని లిఖంతు అని ఎవరు లిఖత అని ఇస్తారు, వివృణుత లిఖత అనువద ఇలాగే ఇస్తారు, సంయోజ్యత ఇలాగే ఇస్తారు, సంయోజ్యత ఇలాగే ఇస్తారు. ఎక్కడ మీకు మధ్యమ పురుషే వాడిస్తారు. అది అది ప్రాక్టీస్ అండి. భవాన్ తర్వాత స్పోకెన్ సంస్కృతిలో వచ్చింది, ఫస్ట్ గా అది వచ్చింది భవాన్. స్పోకెన్ సంస్కృతిలో వచ్చింది, స్పోకెన్ సంస్కృతి వచ్చాక వచ్చింది. అంటే అప్పటి వరకు లేదని కాదు, స్పోకెన్ సంస్కృతి వచ్చాక విపరీతంగా పెరిగింది భవాన్ శబ్దం వాడకం. నా అబ్జర్వేషన్. మేము ఎప్పుడు చిన్నప్పుడు వాళ్ళ భవాన్, మేము మధ్యమ పురుషే చచ్చినట్టు. అన్నీ రావాల్సిందే నోటికి, మొట్టమొదటి నుంచైనా అన్నీ రావాల్సిందే నోటికి. చేతులు కట్టుకుని మొదలెట్టామంటే ఆ చెప్పినప్పుడు చెప్తాను చూడండి, గుణింతాలు చెప్పినప్పుడు తలకట్టు దీర్ఘం కొమ్ము దీర్ఘం టైపులో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో ఆగిందా పడిందే దెబ్బ చెప్పాల్సిందే. 5 లకారాలు అప్పచెప్పాలి మధ్యమ పురుషుతో సహా, చెప్తే గానీ వాక్య నిర్మాణం చెప్పేవాళ్ళు కాదు. అందుకని అప్పుడు అవన్నీ యూఎంఏ ఉండేది. త్వమ్మ యువామ యూఎం ఇది రాయాల్సిందే. భవాన్ అవి మేము వాడలేదు అసలు. అంటే మా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో మెన్షన్ చేసుండొచ్చు, ఎక్కడోను కథల్లో వచ్చుండొచ్చు, కానీ మేం ప్రయోగం ట్రాన్స్లేషన్స్ కానీ మేం చేయలేదు. ఓకే, సో అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు 10 రూపాయలతో పెన్ను కొన్నాడు అతడు అని చెప్తున్నప్పుడు మనము 10 రూపాయలు పెట్టి కొన్నాడు అంటాం తెలుగులో. పెట్టి కొన్నాడు అనే మాట వస్తుంది, అవునా? 10 రూపాయలు పెట్టి కొన్నాను దీన్ని అంటాం. సో అది తెలుగులో. ఆ పెట్టి కొన్నాం, ఆ పెట్టి అంటే ఎక్కడ స్థాపిత్వ సాపయిత్వ అని చెప్తామా? చెప్పంగా. సంస్కృతంలో అలా చెప్పకూడదు. సో ఇక్కడ ఈ 10 రూపాయలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పెన్నును కొనడానికి, పెన్నో ఏదో వస్తువు అది కొనడానికి ఉపయోగించినటువంటి సాధనం. అవి డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి వీటికి కూడా తృతీయ అనే రావాలి. ఆ తృతీయ రాసేటప్పుడు దశరూప్యకైహి అని కలిపి రాయకూడదు. నెంబర్స్ వచ్చినప్పుడు విడివిడిగానే రాయాలి. దశభిహి రూప్యకైహి అనే రాయాలి. పంచభిహి ఆర్ పంచభ్యః వర్షేభ్యః ఇలాగే రాయాలి. కానీ విభక్తులు రాసేటప్పుడు నంబర్స్ అవి విడివిడిగా రాయాలి. అంటే పూర్ణ ప్రత్యయాలు కాదు నేను చెప్తున్నది, నంబర్స్. ఎందుకంటే ఇది ఎవరో ఒకళ్ళు పెద్దవారు చెప్పారు, నేను ఒకసారి విన్నప్పుడు, అందుకని చెప్తున్నా అనమాట. సో దశభిహి రూప్యకైహి. ఓకే, సో లేఖనీం క్రీతవాన్ దశభిహి రూప్యకైహి. అలాగే కొట్టువాడు 3 రూపాయలకి అమ్మాడు, వీడు కొన్నాడు, వాడు అమ్మిన వాడు 3 రూపీస్కి అమ్మాడు. ఓకే, 3 రూపాయలకు అంటున్నాం అక్కడ మనం, 3 రూపాయలకు అన్నాం, కానీ అక్కడ షష్ఠి రాకూడదు. వాడేం చేశాడు, దీనితో అమ్మాడు, ఈ డబ్బులతో వాడు అమ్మాడు అనమాట. ఇది వీడికి ముందు వాడికేమో కొనడానికి 10 రూపాయలు సాధనం అయితే, వీడికి అమ్మడం అనే క్రియకి 3 రూపాయలు సాధనం అయింది. కాబట్టి త్రిభిహి రూప్యకైహి అలాగే అనాలి. అంటే అలాగే అనాలి అంటే నేను చదివి అర్థం చెప్పడం కాదు, ఇది పద్ధతి సంస్కృతంలో. ఇప్పుడు మీరు పఠతి పఠతః పఠంతి ఆ రూపాలను ఎలా అయితే మార్చలేరో ఈ పద్ధతుల్ని మార్చలేరు. ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయవలసి వచ్చినప్పుడు ఈ విభక్తులే వాడాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇవి సంస్కృతం యొక్క భాషా రీతి అని చెప్తున్నారు. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఇవి యాక్చువల్గా వినేటప్పుడు వచ్చినట్టే ఉంటున్నాయి, కానీ సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది కర్మని వాడాలా కర్తరిలో చెప్పాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉంది మేడం. ఇప్పుడు కింద ఇచ్చిన యాక్చువల్గా ట్రాన్స్లేషన్ పద్ధతి అంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనం ఇదివరకు అనువాద పద్ధతిలో చెప్పుకున్నట్లుగా వాక్యం ఇస్తే అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు మెన్షన్ చేస్తే తప్ప, అంటే ఇది కర్తరిలోనే రాయండి, ఇది కర్మణిలోనే రాయండి అని చెప్తే తప్ప వాక్యం యొక్క ఆ మీనింగ్ మారకుండా, అర్థము భావము లోపించకుండా మీరు కర్తరైనా వాడచ్చు, కర్మనైనా వాడచ్చు. ఇప్పుడు నాకు తెలియదు అనే మాట ఇస్తే నేను అహం న జానామి అని రాసినా పర్ఫెక్ట్ గా కరెక్టే, మయాన జ్ఞాయతే అని రాసినా పర్ఫెక్ట్ గా కరెక్టే. రెండిటికి కూడా తెలుగు అర్థం, తెలుగులోకి వాక్యం రాయాలంటే నేను ఎరుగను అని రాయొచ్చు, లేదు నాకు తెలియదు రాయొచ్చు, తప్పేమీ లేదు. కానీ మీకేమవుతుందంటే పరిచయ లెవెల్లో మీకు ఇవన్నీ నేర్పిస్తారు అనువాద పద్ధతి. ఎందుకంటే మీరు చదువుతూ ఉండాలి, దాన్ని బట్టి మీరు ట్రాన్స్లేషన్ అలవాటు అవ్వాలని. వాక్యాలు మాత్రం మీకు ఇంత గందరగోళంగా ఇవ్వరు. గందరగోళం ఇన్ ద సెన్స్ ఇలా డైలమాలో పడేట్టుగా ఉండవు. లోట్లకారం ఇచ్చారనుకోండి, సపోజ్ కర్మణిలో
బడుగాక అనే ఇస్తారు. భావే ఇద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు భావే రాయాలి వీళ్ళు వాక్యం అని కనుక వాళ్ళు అనుకుంటే తెలుగులో కూడా అలాగే ఇస్తారు. వారిచే ఉండబడుగాకనే ఇస్తారు, యానముచే అంటే ఉండబడుగాక. ఈ కింద ఇచ్చిన 7 సెంటెన్సెస్ లో ఫస్ట్ సెంటెన్స్ వాడు కర్మణిలో ఇచ్చేసాడు, రెండోది నేను ఆటోమేటిక్ గా కర్మణిలో ట్రై చేస్తే అదేమో కర్తరిలో ఉంది. తప్పలేదు అందుకని మీకు. అంటే ఈ రకమైనటువంటి నుడికారాలు ఉంటాయని చెప్పారు కాబట్టి మీకు ఈ వాక్యాలు ఇలా ఇచ్చారు. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనుకోండి, ఒకటండి, మీకు పేపర్స్ దిద్దే వాళ్ళు ఎవరు అల్లాటప్పాగా ఏదో వచ్చి దిద్దరు. మంచిగా చదువుకున్న వాళ్ళే వచ్చి దిద్దుతారు. ఎంత కీ ఇచ్చినా వాళ్ళు కీ ప్రొవైడ్ చేసినా కూడా అంత మరీ గుడ్డిగా అయితే చూడరు. వీళ్ళు కర్తరి రాశారు, ఎందుకు రాశారు తప్పని కొట్టరు ట్రాన్స్లేషన్స్ లో. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ లో ఎప్పుడూ మెన్షన్ చేయడు కర్తరిలో రాయి కర్మణిలో రాయి అని ఎవ్వరు చెప్పరు. కొన్ని చోట్ల కృదంతాలను ఉపయోగించి రాయమని చెప్తారు, అది వేరు. అది కానప్పుడు అది వేరు. అది కానప్పుడు మీకేమవుతుంది, అలా ఎవ్వరు చేయరండి. ఇప్పుడు మీరు సపోజ్ ఈ విషయం నాకు తెలియదు, దీనికి మీరు కర్తరి రాసినా కర్మణి రాసినా కూడా కరెక్ట్ గా మార్క్ ఇస్తారు. అంత మరీ పిచ్చిగా దిద్దరండి. యూ హ్యావ్ 2 ways, 2 or more ways. ఇప్పుడు బాలుడు అని ఉందండి, బాలకహ అని చెప్పచ్చు, శిశుహు అని చెప్పచ్చు, బాలహ అని చెప్పచ్చు. మీరు కాదని ఎలా అంటారు? స్కూల్కి వెళ్ళారు అని రాశారు అనుకోండి, పాఠశాలకు వెళ్ళారు అని రాస్తారు. ట్రాన్స్లేషన్ అంటే వాక్యం ఇచ్చారు. పాఠశాల అంటే శాల అనొచ్చు, పాఠశాల అనొచ్చు, విద్యాలయ అనొచ్చు, విద్యా మందిరం అనొచ్చు. దీంట్లో పుంలింగం ఉంది, స్త్రీలింగం ఉంది, నపుంసకలింగం ఉంది. ఏది రాసినా కరెక్టే. బట్ ఎక్కడ చూస్తారు ఆ ప్రయోగం కరెక్ట్గా విభక్తి పరంగా ఆ వాక్యానికి తగ్గట్టుగా ఉందా లేదా చూస్తారు. స్త్రీలింగంలో వేరేగా ఉంటుంది విభక్తి, పాఠశాలాం గచ్చతి అని ఉంటుంది, విద్యాలయం గచ్చతి అని ఉంటుంది. సో ఈ రకంగా ఉందా లేదా చూస్తారు. కానీ ఒక పదానికి చాలా సినోనిమ్స్ ఉంటాయి, అవి రాయొద్దంటే ఎట్లా? మనిషి అని ఇస్తారు, నరహ రాస్తాను, జనహ రాస్తాను, మనుష్య రాస్తాను, మానవ రాస్తాను. ఈ 4 ఏదైనా రాయొచ్చు. లేదు పుస్తకంలో నరహనే ఇచ్చారు అంటే అలా కుదురుతుంది? కుదరదు కదా, అలా కుదరదు కదా. సో ఎలా అయినా రాయొచ్చు, అన్లెస్ వాక్యం యొక్క అర్థము మారనంతసేపు, అలాగే మీరు రాసిన వాక్యంలో గ్రామటికల్గా మిస్టేక్స్ లేనంతసేపు కరెక్టే అవుతుంది వాక్యం. రైట్? సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడుగుతా, మిగతా వాళ్ళని అడగను. ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం అందరు. నేను ఈ విషయం నాకు తెలియదు. సరోజమ్మ గారు మ్యూట్లో ఉంటారండి, మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఏషః విషయః అహం న జానామి ఏవ. కరెక్ట్. కానీ ఏషః విషయ అనకూడదు, అప్పుడు ఏతం విషయం అనాలి. ద్వితీయ విభక్తి పెట్టాలి. ఈ విషయమును నేను ఎరుగను. కరెక్ట్ మేడం, కరెక్ట్. సో ఏతం విషయం అహం న జానామి ఏవ, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆర్ ఏషః విషయః మయా న జ్ఞాయతే ఏవ, కర్మణి ప్రయోగం, ఇది కూడా పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆ వాక్యానికి రెండూ కరెక్టే. ఇప్పుడు నేను ఎలా అయితే ఏషః విషయ కాదండి అక్కడ ఏతం అని చెప్పానో, ఆ టైప్ ఆఫ్ మిస్టేక్స్ లేనంతసేపు రెండిటికీ వాక్యానికి అర్థం ఒకటే. సో అప్పుడు మీకు తప్పుపోదు వాక్యం. మీరు తప్పుపోయింది మీ దృష్టిలో ఇప్పుడు ఆవిడ చెప్పేశారు, కాన్ఫిడెంట్గా చెప్పేశారు, మిగతా అంతా కరెక్టే. ఏషః విషయ తప్పు అలా రాశాను కూడా మరి మార్క్ పోతుంది కదా. మీకేమనిపిస్తుంది అంటే నేను రాశాను కదా పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది, కానీ అక్కడ విభక్తి పోయింది, ఆ విషయం తెలియట్లేదు. రైట్? సో అదనమాట. సో అతడు బస్సులో ఆఫీస్కు వెళ్తాడు. పెనుగొండ పద్మజ గారు. అతడు సహా బస్సులో లోకయానేన ఆఫీసుకు కార్యాలయం గచ్చతి. కరెక్ట్. సహా లోకయానేన కార్యాలయం గచ్చతి. కరెక్ట్. ఓకే, కరెక్ట్. నెక్స్ట్, నేను 10 రూపాయలకే 3 పెన్నులు కొన్నాను. వాణి ఉప్పలూరు గారు. అహం 10 రూప్యకైః ఏవ తిస్రః అంకనైః
అక్రీణాం. ఏంటిది చెప్పారు? అహం క్రీతవతి, దశభిః. సారీ, దేనికి కరెక్టే. బట్ క్రీణాతి లాంటి క్రియాపదాలు వచ్చినప్పుడు లంగ్లకారం కంటే తవతు ఈజీగా ఉంటుంది. క్రీతవతి ఆర్ క్రీతవాన్. అక్రీణం కూడా తప్పేం లేదు. అక్రీణాం కరెక్ట్. ఓకే, సో అది అంకణి కాదండి, లేఖని అండి. పెన్నులు కదా, లేఖనీహి, అంకనీహి కాదు, లేఖనీః. ఓకే, సో మాన్య వాళ్ళు కలిపి రాస్తారు కదా మాన్య, దశరూప్యకైహ అని ఇచ్చారు ఆన్సర్ లో. కానీ దశరూప్యకై యాక్చువల్గా అయితే నేను విన్నది ఇదేనండి, అందుకని నేను అదే చెప్పాను మీకు. సో మీరు దశభిహి రూప్యకైహనే అదే గుర్తుపెట్టుకోండి. దశరూప్యకైహి ఇప్పుడు అసలు వద్దు మనకి దాని సంగతి. అలానే. ఓకే, సో అహం దశభిహి రూప్యకైహి ఏవ తిస్రః లేఖనీహి క్రీతవాన్ ఆర్ క్రీతవతి ఆర్ అక్రీణం, ఏదైనా సరే కరెక్టే అవుతుంది. సంస్కృతంలో మాట్లాడటం చాలా సులభం. రుక్మిణి గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. సంస్కృతేన సంభాషణం బహు సులభం. అంతే, సింపుల్. సంస్కృతేన సంభాషణం అతీవ సులభం, అతి సులభం, అతి సరళం, అతీవ సరళం, బహు సరళం, బహు సులభం. ఇన్ని చెప్పా ఇక్కడే నేను. రైట్, ఏదైనా రాయొచ్చు, తప్పులేదు. సో ఇది నీవు నాతో నిన్న చెప్పలేదు సరళ గారు. ఇది నీవు నిన్న నాతో చెప్పలేదు. ఇది ఏతత్ భవాన్ హ్యః. నాకు భవాన్ వద్దు, నాకు మధ్యమ పురుష క్రియా నీవు ఉంది, నాకు అదే కావాలి. త్వం ఏతత్ హ్యః, ఏతత్ త్వం హ్యః మాం నా ఉక్తవాన్. ఉక్తవాన్ లేకపోతే ఉక్తవాన్ లేకపోతే అది లంగ్లకారంలో చెప్పొచ్చు కదా అని. అదేమిటది లంగ్లకారంలో ఏం చెప్పొచ్చు? అవుక్త అవదతాం అవదః అని చెప్పాలి. అందుకనే వద్దు ఉక్తవాన్ అని చెప్పడం ఈజీ. మధ్యమ పురుషకి ఎందుకు చెప్పట్లేదంటే ఇందుకే చెప్పట్లేదు. ఓకే, సో ఏతత్ త్వం హ్యః మాం న ఉక్తవాన్ ఆర్ న అవదః, తప్పేం లేదు. రైట్, నెక్స్ట్ది బస్సులో వెళ్తే ఖర్చు తక్కువ. కృష్ణవేణి గారు. లోకయానేన గచ్చతి చేత్ వ్యయం తక్కువ అనడానికి న్యూనం భవతి. వ్యయం వ్యయః ఆర్ వ్యయః, యాక్చువల్గా వ్యయం కాదు, పుంలింగ శబ్దం అది. వ్యయః న్యూనః భవతి. న్యూనం అనే మాట విన్నారు కదా, తెలుగులో కూడా ఉంది న్యూనం అనేది. సో న్యూనః భవతి, మిగతాది కరెక్టే. లోకయానేన గచ్చతి చేత్ వ్యయః న్యూనః భవతి. ఓకే మేడం, లఘుః అస్తి అనొచ్చా మేడం? లఘు అంటే చిన్నది, అంటే చిన్నది అనే అర్థం వస్తుంది. ఇక్కడ తక్కువ అంటే కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే దేంట్లోనే వెళ్తే ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు న్యూనః అనేది చెప్పాలి. రెడ్యూసింగ్ అనే చెప్పేటప్పుడు ఆ మాటే చెప్పాలి. ఓకే ఓకే రైట్. నేను కథను శోభా గారు చెప్పండి. నేను కథను సంస్కృతంలో రాశాను. ఓకే, అహం కథాం సంస్కృతేన లిఖితవతి. కరెక్ట్. అహం కథాం సంస్కృతేన లిఖితవతి. ఇందాక మేడం అని ఎవరన్నారు? నేను వాణి అన్నారా? చెప్పండి. అది లోకయానేన గమనం అలా అనొచ్చండి. గమనం వ్యయః నూతన. ఫస్ట్ అలా రాశాను. రాయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే అక్కడ ప్రయోగం వేరేగా వస్తుంది. అంటే వెళితే అన్నారు కాబట్టి గచ్చతి చేత్ అనడం అనేది ఒకవేళ అన్నట్టుగా వస్తుంది కాబట్టి చెప్పారు. ఇప్పుడు గమనం అనగానే లోకయానేన గమనం అనరు, లోకయానస్య గమనం. వ్యయం న్యూనీకరోతి ఇంత చెప్పాలి, అవసరమా? అమ్మో,
లేదు కదా. గచ్చతి చేతి గుర్తుకు రాలేదు, అందుకని ఇలా ఆ, రాశాను. అందుకని చిన్నగా అంటే వెళ్తే అన్నారంటే ఒకవేళ కనుక వెళ్తే అన్నట్టుగా క్లాజ్ వస్తోంది కాబట్టి ఇఫ్ అనే క్లాజ్ చేతు పెట్టుకుంటాం. చేతు వచ్చింది అవును అంటే గచ్చతి అనే రావాలి కదా అక్కడ. సో అవును, అది లోకయానేన ఈజీ. గచ్చతి చేత్. అండ్ ఇక్కడ అన్ని ఎందుకంటే గమనం అనే మీరు మాట తీసుకుంటే అధ్యయనం లాగా వెళ్తుంది, అప్పుడు షష్ఠీ విభక్తి రావాలి. ప్రవేశంలో చదివారు, గుర్తుందా? గుర్తు. సో అప్పుడు మళ్ళీ లోకయానస్య గమనం అనగానే ఇక్కడ తేడా వస్తుంది. ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాము, ఈ వెహికల్స్ ఇలా వస్తే యానేనా అని రావాలి అని చెప్పుకున్నాం, దానికి విపరీత అర్థంలోకి వెళ్తుంది. ఆ ప్రయోగం తప్పేం లేదు, బస్సు ప్రయాణము ఖర్చును తక్కువ చేస్తుంది అని చెప్పాలి అప్పుడు అక్కడ. ఓకే ఓకే మేడం. మాన్వి ఇక్కడ సంస్కృతంలో మాట్లాడటం చాలా సులభం అని ఇచ్చారు కదా. సంస్కృతేన వాచాలనం కర్తుం అతీవ సులభం, ఇది కూడా అట్లయినా చెప్పచ్చండి. వాచాలనం వాచాలహ ఈ మాట కొంచెం నెగటివ్ సెన్స్ వస్తుందండి. ఆహా, సో సంభాషణమే కరెక్ట్. వస్తుందండి. రైట్. వాచాలత్వం మేడం అంటారు, వాచాలత్వం అంటారు, తెలిసే ఉంటుంది కదా పెద్దవాళ్ళకి. రైట్. సో కొద్దిగా నెగటివ్ అంటే కరెక్ట్ కావచ్చు కానీ కొంచెం అటు వెళ్తుంది, అది ఎందుకు మనం అలాంటి ఛాన్స్ తీసుకోకూడదు అందుకని. ఎస్ కృష్ణఫణి చెప్పండి. ఇప్పుడు సెవెంత్ది నేను కథను సంస్కృతంలో రాశాను అన్నదానికి కర్మణిలో రాస్తే మయా సో చెప్పండి కృష్ణఫణి, ఏదో సంస్కృతంలో చెప్తున్నారు, ఏదో కర్మణిలో చెప్తున్నారు. నేను కథను సంస్కృతంలో రాశాను అని చెప్పిన దానికి మయా సంస్కృతే కథా లిఖిత అని వస్తుంది కదండి. సంస్కృతేన, దానికి కూడా అప్పుడు కూడా సంస్కృతేనే అనే వస్తుందండి. నేను ఇందాక ఏం చెప్పాను, కర్తరి వాక్యం ఏమిటిది, అహం కథాం సంస్కృతేన లిఖితవతి, రైట్, లిఖితవాన్, సంథింగ్ ఏదో ఒకటి. ఇక్కడ కర్తరి వాక్యంలో ప్రథమా విభక్తిలో ఉన్నది ఏమిటి, అహం, అది మయాకి వెళ్తుంది. ద్వితీయ విభక్తిలో ఉన్నది ఏమిటి, కథాం, అది ప్రథమాలోకి వెళ్తుంది, కథ. మిగతావేమి మారవు. మిగతాది అక్కడ మీకు తృతీయాలో, కర్తరిలో తృతీయాలో ఉంటే అది తృతీయాలోనే ఉంటుంది. ఓకే, ఈ ప్రథమాలో ఉన్నదే తృతీయాకి మారుతుంది, ద్వితీయాలో ఉన్నది ప్రథమాలోకి మారుతుంది, ఇదే రూలు. మిగతా విభక్తులు ఏమున్నా మారవు. ఇప్పుడు మనకి ఇక్కడ తృతీయ విభక్తి తీసుకోవాలని చెప్పిన మూలాన అట్లా వచ్చింది. ఒకవేళ బై ఛాన్స్ అట్లా సంస్కృతే కథా లిఖిత అని రాసినా కూడా కరెక్టేనండి? రాయకూడదమ్మా, అదే చెప్తున్నా, సంస్కృతేనానే రాయాలి, సంస్కృతే రాయకూడదు. అదే వాళ్ళు ఇందాక నుంచి చెప్తున్నది. అక్కడ రాయటానికి వారు మాట్లాడటానికి ఆ టూల్ సంస్కృత భాష అవుతోంది. సో దానికి తృతీయ విభక్తే రావాలి అనేది నియమం, ఎదురు కర్తరి ఆర్ కర్మణి. మిగతా ఎవరి చేత రాయబడుతోంది, ఎవరు రాస్తున్నారు, ఏం రాయబడుతోంది, ఇవన్నీ డిఫర్ అవుతాయి, ఇవన్నిటికీ విభక్తులు తేడాలు వస్తాయి, ఇది మారదు. ఓకే, సంధి మిక్స్డ్ ఎక్సర్సైజ్ తీయండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా, వాళ్ళనే అడుగుతా, అందరినీ అడగను. ఫస్ట్ది చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సంధీస్ అంటే నెంబర్ ఆఫ్ పదాలు కలుస్తున్నాయి, ఎక్కువ, రెండే కాదు. పఠంతి ఇతి అత్ర, పఠంతి ఇతి పఠంతితి, పఠంతీతి, ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర అవుతుంది. సో మొత్తం కలిపితే పఠంతీత్యత్ర, రెండు సంధులు ఉన్నాయి, సవర్ణ దీర్ఘము ఉంది, ఎండ్ సంధి కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ కృష్ణవేణి గారు చెప్పండి. అత్ర ఏవ ఉక్తం, అత్రైవోక్తం. అత్ర ప్లస్ ఏవ అత్రై అన్నది వృద్ధి సంధి అవుతుందండి. అత్రైవ ఉక్తం, అత్రైవోక్తం మళ్ళీ గుణసంధి అవుతుంది. అత్రైవోక్తం వృద్ధి అండ్ గుణ. ఓకే, సరోజమ్మ గారు నెక్స్ట్ది. మేడం ఇది విద్యాలయే అపి అస్మిన్ అనుంది. విద్యాలయే ప్లస్ అపి అన్నప్పుడు నేను ఇక్కడ ఒక యాంతావాత సంధి ట్రై చేశాను మేడం. ఇది చేస్తే విద్యాలయే
చెయ్యకూడదు. ఎందుకు కొన్ని చేయకూడదు మేడం? సందర్భాల్లో చేయకూడదని చెప్పాను నేను. అట్లా అంటే సందర్భాలు చెప్పకపోయినా ఇక్కడ చెయ్యకూడదు మీరు. ఇక్కడ మాత్రం యాంతా వాంతా ట్రై చెయ్యొద్దు. అదే మేడం ఇక్కడ ఎందుకు చేయటం అంటే ఎందుకు ఇమీడియట్ చేయట్లేదు గా అనే దానికి ఇలాంటివి మీకు వచ్చినప్పుడు రీజన్స్ ఇక్కడ చెప్పలేదండి. అందుకని నేను కూడా చెప్పట్లేదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి సందులకి. ఆ ఎక్సెప్షన్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ మాత్రం కేవలం విద్యాలయే అపి కే అపి కేపి లాగానే తీసుకోవాలి. అదే మేడం అంటే నేను ఇంకొక నిమిషం నాకు టైం ఇవ్వండి మేడం. ఇది నేను అలా ట్రై చేశాను మేడం. చేస్తే విద్యాలయే విద్యాలయాయ అని వచ్చింది మేడం. ఇది యా 2 సార్లు వచ్చింది అనమాట. అది తప్పేమో అని నాకు తెలీదు. నేను అదే అంటున్నానండి, చెయ్యకూడదు. అది బండ గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఏమిటి కొన్నింటికి రీజన్స్ అడగద్దు, నేను చెప్పడం కుదరదు. ఓకే మేడం. ఎందుకు నేను అడిగానంటే మేడం మామూలుగా అడగను. ఇది ప్రతిసారి నాకు ఇటువంటి ఇది వస్తుంది స్ప్లిట్ వచ్చినప్పుడు. సంధి వచ్చినప్పుడేమో పూర్వరూప సంధిలాగానే అర్థం చేసుకుంటున్నాను గానీ, ఇది చేసేటప్పుడు అది పోతా ఉందన్నమాట. అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట ఇది. నాకు అర్థమైంది. ఎందుకంటే సహజం అది. మనము యాంతావాంతాలో కూడా ఈ మాట చెప్పుకున్నాం కాబట్టి, పైగా అక్కడ హ్రస్వస్వరం విహాయ అని ఏమీ చెప్పలేదు. హ్రస్వ అకారం విహాయ అని ఏం చెప్పలేదు. ఎనీ స్వరం అని మాత్రమే చెప్పాము ఉత్తర పదంలో. బట్ ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఇలాంటి సందర్భంలో పూర్వరూపమే వచ్చింది. అపి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ. ఓకే. ఓకే మేడం. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. విద్యాలయే విద్యాలయ విద్యాలయ అపి మళ్ళీ విద్యాలయ అంటారు. పూర్వరూపం చెప్పాలంటున్నప్పుడు విద్యాలయ ఎలా అంటారు అక్కడ? విద్యాలయ అపి వచ్చింది కదా మేడం ఇది. అవునండి, విద్యాలయేపి అనాలి. ఏపి అనే చెప్తాము. రెండుకి మధ్యలో రాస్తాం. విద్యాలయేపి ఏప్యస్మిన్ ఇక్కడ ఎలా చేస్తుంది? ఎస్, విద్యాలయేప్యస్మిన్. సో ఎండ్ సంధి, రెండవది ఎండ్ సంధి, ముందుది పూర్వరూప సంధి వస్తుంది. రైట్. వాణి ఉప్పలూరి గారు అడిగి చెప్పేవాళ్లే ఎప్పుడు చేతులు ఎత్తుతున్నారు, మిగతా వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయట్లేదు. చూడండి మరి. ఎస్ వాణి గారు చెప్పండి. మునిషు అస్తి ఆదరః. మునిష్వస్యాదరః. మధ్యలో తకారం మిస్ అయ్యారు. మునిష్వస్త్యాదరః. 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 మునిషు ప్లస్ ఎండ్ సంధి ఫస్ట్ ది. అస్థి ప్లస్ ఆదరః స్త్యాదరః, అది ఎండ్ సంధి. కరెక్ట్. రెండు ఎండ్ సంధులే. మునిష్వస్త్యాదరః ఎండ్. ఓకే. వాణి కొల్లా గారు. ఉత్తర ప్లస్ ఉన్నతి, ఉత్తరోత్తరోన్నతి. రెండు గుణసంధులే మేడం. కరెక్ట్. ఉత్తరోత్తరోన్నతి గుణసంధి. రమాదేవి గారు జీ. గణేశ ప్లస్ ఉత్సవో ప్లస్ అస్తి. గణేశోత్సవో అస్తి. గుణసంధి పూర్వరూప సంధి. అక్కడ అస్థి అని పలకూడదు, మళ్ళీ గణేశోత్సవోస్తి అనేయాలి. ఓకే. రాయడం మాత్రం అవగ్రహతో. సో రెండు. ఒక్క నిమిషము మీరు చెప్తురు కానీ ఒక్క నిమిషం. గణేశోత్సవోస్తి ఫస్ట్ ది గుణ, తర్వాతది పూర్వరూపం వస్తుంది. శ్రీలక్ష్మి గారు చెప్పండి. పరమ ప్లస్ ఉన్నత ప్లస్ అధికారః. పరమోన్నతాధికారః. పరమోన్నత గుణసంధి పరమోన్నతాధికారః సవర్ణ దీర్ఘ సంధి. గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి. పరమోన్నతాధికారః గుణ సవర్ణ. రైట్. ఇంకెవరు లేరా? చెప్తాను. ఎవరు? శోభా గారు చెప్పండి. శోభా గారు చెప్పండి. సంభాషణ ప్లస్ అభ్యాస ప్లస్ ఇచ్ఛ. సంభాషణాభ్యాసేచ్ఛ సవర్ణ దీర్ఘ సంధి ఫస్ట్ది, రెండోది గుణ సంధి. కరెక్ట్. సంభాషణాభ్యాసేచ్ఛ సవర్ణ అండ్ గుణ. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? మేడం నేను చెప్తానండి. చెప్పండి. తస్యా ప్లస్ అస్తి ప్లస్ అధునా. తస్యాస్త్యధునా. తస్యాస్త్యధునా. తస్యా ప్లస్ అస్తి సవర్ణ దీర్ఘ సంధి. అస్తి ప్లస్ అధునా ఎండ్ సంధి. కరెక్ట్. తస్యాస్త్యధునా సవర్ణ దీర్ఘ అండ్ గుణ. సరళ గారు.
మేడం అత్ర 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 ప్లస్ ఆగచ్చ ప్లస్ ఇతి. అత్రాగచ్చ అంతేనండి. అత్రాగచ్చేతి అత్రాగచ్చేతి. సవర్ణ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అని ఒకటి గుణ సంధి అవుతుంది. అత్ర ప్లస్ అత్రాగచ్చేతి అత్రాగచ్చేతి సవర్ణ దీర్ఘ అండ్ గుణ. కరెక్ట్. శ్రీదేవి గారు నెక్స్ట్. పరా ప్లస్ ఉపకార ప్లస్ అమృతం 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 పర పరోపకారామృతం మేడం. పరోపకారామృతం గుణసంధి ప్లస్ అమృతం సవర్ణ దీర్ఘ సంధి మేడం. పరోపకారామృతం గుణ అండ్ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కలిపి అంటే ఇప్పుడు విడదీయాలి. వాళ్ళు తప్పు చెప్పారు, ఇది విడదీయాలి. తస్మాయస్త్యేతత్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏతత్ పీకితే తస్మాయస్తి అని వస్తుంది. దానిలోంచి తస్మై అస్తి యాంతా వాంతా ప్లస్ ఎన్ వచ్చింది. దినాంతేస్తి ఎవరు చెప్తారు? నేను చెప్తాను మేడం. సరస్వతి గారు చెప్పండి. దిన ప్లస్ అంతా ప్లస్ అంతే ప్లస్ అస్తి మేడం. సంధులు సవర్ణ దీర్ఘ సంధి అంతేపి కాబట్టి పూర్వరూప సంధి వస్తుంది. దిన ప్లస్ అంతే. దినాకి దీర్ఘం ఇవ్వకూడదు. దిన ప్లస్ అంతే ప్లస్ అస్తి సవర్ణ దీర్ఘ అండ్ గుణ. గణేశోపాసనం శ్యామల గారు మేడం నేను చెప్తాను. ఒక్క నిమిషం రాంబాబు గారు. శ్యామల గారు హ్యాండ్ రైజ్ చేశారు. గణేశోపాసనం అంటే గణ ప్లస్ ఈశ ప్లస్ ఉపాసనం గణేశోపాసనం అవుతుంది. గణ ప్లస్ ఈశ గుణ సంధి. ఈశా ప్లస్ ఉపాసనం గుణ సంధి. గణ ప్లస్ ఈశ ప్లస్ ఉపాసనం గణేశోపాసనం రెండు గుణసంధులే. రాంబాబు గారు చెప్పండి. ఆద్యక్షరావళి ఆది ప్లస్ అక్షర ప్లస్ ఆవలి. ఫస్ట్ ది ఎణసంధి వస్తుంది ఆద్యక్షర. రెండోది సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. అంతే. ఆద్యక్షరావళి ఆది ప్లస్ అక్షర ప్లస్ ఆవళి. ఫస్ట్ ది ఎణ్ సంధి, రెండవది సవర్ణ దీర్ఘ సంధి. రైట్. చతుర్థేంకే అస్తి. ఇది మనకి అసలు గొడవే లేదు. ఇది ఎవరు చెప్పక్కర్లా, నేనే చెప్తా. చతుర్థే ప్లస్ అంకే ప్లస్ అస్తి రెండు పూర్వ రూపాలే. అమ్మా అక్కడ అవకరాలు ఉంటే నేను చెప్తా అట, లేకపోతే చేతులు ఎత్త క్లాస్. అమ్మా చతుర్థే ప్లస్ అంకే ప్లస్ అస్తి రెండు పూర్వ రూపాలే. నెక్స్ట్ ది దేవోపాసనోత్సుక. దేవ ప్లస్ ఉపాసన ప్లస్ ఉత్సుక గుణసంధి మేడం. దేవ ప్లస్ ఉపాసన గుణసంధి ప్లస్ ఉత్సుక గుణసంధి. రెండు గుణాలు. దేవ ప్లస్ ఉపాసన ప్లస్ ఉత్సుక రెండు గుణసంధులు. కరెక్ట్. కృష్ణవేణి గారు అదే ఏంటిది? ఇత్యత్రోక్తం. ఇతి ప్లస్ అత్ర ప్లస్ ఉక్తం. ఇత్యత్ర అనేది ఎన్ సంధి అండి. అత్ర ఉక్తం అత్రోక్తం గుణసంధి మళ్ళీ. ఓకే. ఎన్ సంధి అండ్ గుణసంధి. ఇతి ప్లస్ అత్ర ప్లస్ ఉక్తం. గచ్ఛామీత్యువాచ. రమాదేవి గారు జీ. గచ్ఛామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. గచ్ఛామీత్యువాచ సవర్ణ దీర్ఘ గచ్ఛామీతి సవర్ణ దీర్ఘ సంధి. ఇతి ప్లస్ ఉవాచ ఇత్యువాచ ఎన్ సంధి. అంతే. గచ్ఛామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ సవర్ణ దీర్ఘ అండ్ ఎన్. కార్యాలయేష్వపి. సరోజమ్మ గారు. కార్య ప్లస్ మేడం ఒక్క నిమిషం మేడం. పర్వాలేదు. కార్య ఆలయేషు ప్లస్ అపి. కరెక్ట్. కార్యాలయేషు అంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది మేడం. ఇక్కడ కార్యాలయేషు అపి కార్యాలయేషు అపి అనేది యావారా వచ్చినాయి అంటే ఎండ్ సంధి కదా. ఎండ్ సంధి.
కార్య ప్లస్ ఆలయేషు ప్లస్ అపి కార్యాలయేష్వపి సవర్ణ దీర్ఘ అండ్ ఎండ్ సంధి. పెనుగొండ పద్మజ గారు చెప్పండి. నాణ్యత్రాసీత్. మహోదయ్. నాణ్యత్రాసీత్ నాణ్యత్రాసీత్ నా ప్లస్ అన్యత్ర ప్లస్ ఆసీత్ సవర్ణ దీర్ఘ సంధి. నా ప్లస్ అన్యత్ర ప్లస్ ఆసీత్ నాణ్యత్ర ఆసీత్ రెండు సవర్ణ దీర్ఘ సంధులే. నెక్స్ట్ ది సత్యప్యేవం. మహోదయ్ మహోదయ్ చెప్పండి, అయిపోయింది లాస్ట్. సతి ప్లస్ అపి ప్లస్ ఏవం. రెండు ఎణ అనకూడదు, ఎణ్ అంతే అది. ఓకే, సతి ప్లస్ అపి ప్లస్ ఏవం సత్యప్యేవం ఎణ్. రైట్. నెక్స్ట్ ది నేను చదివి అర్థం చెప్తాను. సంధులు కూడా నేనే చెప్తాను. ఇక్కడ కొన్ని చోట్ల తప్పులు పడినాయి ఆన్సర్స్ లో కొంతమంది పుస్తకాల్లో. సో ఒకసారి నేను అర్థం చెప్పి సంధి కూడా చెప్తాను, చూసుకోండి. పవిత్రోయం భారతదేశ. పవిత్రో ప్లస్ అయం పూర్వరూపం వచ్చింది. పవిత్రోయం భారతదేశ, ఈ భారతదేశము. అయం భారతదేశ పవిత్ర, ఈ భారతదేశము చాలా పవిత్రమైనది. దేశేస్మిన్ అహం జాతః, దేశే అస్మిన్ అహం జాతః పూర్వరూపం వచ్చింది అక్కడ. అంటే ఈ దేశమందు నేను పుట్టాను. ఓకే, అహం జాతః. ఏతస్యైవ దేశస్య పుత్రాః మహామేధావినః. ఏతస్య ప్లస్ ఏతస్యైవ వృద్ధి సంధి అవుతుంది. ఈ దేశము యొక్క పుత్రులు, ఈ దేశము యొక్కనే అని చెప్పడం అనమాట. ఈ దేశము యొక్కనే అని చెప్పడం. పుత్రులు గొప్ప మేధావులు. ప్రాతః ప్రతిదినం ఏతాం భూమిం, ప్రతిదినం ప్రాతః పొద్దున్నే ప్రతిరోజు ఏతాం భూమిం ఈ భూమిని నత్వాహం ఉత్తిష్టామి. ఇక్కడ నత్వా ప్లస్ అహం, నాకు తెలిసి ఈ పదమే మీకు తప్పిచ్చారు. సో నత్వా అంటే నమస్కరించి, అహం ఉత్తిష్టామి నేను లేస్తుంటాను, రోజు లేస్తున్నాను. ఈ భూమికి నమస్కరించి రోజు నేను నిద్రలేస్తాను అని చెప్పడం. నత్వా అహం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. పాదస్పర్శం క్షమస్వేతి ప్రార్థనాం కరోమి. పాదస్పర్శను, నా పాదంతో నిన్ను తాకుతున్నాను అని భూమికి చెప్తాం కదా. సో క్షమస్వ ఇది క్షమించు అని ప్రార్థనాం కరోమి ప్రార్థనను చేస్తున్నాను. క్షమస్వ ఇది క్షమస్వేతి గుణసంధి. సర్వాస్వపి సంస్కృతిషు అత్రత్యాస్త్యతి ప్రాచీన. ఏం చదవాలి దాన్ని? అత్రత్యాస్త్యతి ప్రాచీన. సర్వాస్వపి, సర్వాసు అపి. సంస్కృతి అనే పదం స్త్రీలింగ పదం, అందుకని సర్వాసు సంస్కృతిషు అపి అంటే అన్ని సంస్కృతులలోకి కూడా. అత్రత్యాస్త్యతి ప్రాచీన, అతి ప్రాచీన లాస్ట్ మాట. అత్రత్యా ప్లస్ అస్తి ప్లస్ అతి ప్రాచీన. అత్రత్య అనే పదం కూడా మీకు కోవిదాలో తగులుతుంది. ఇక్కడికి సంబంధించినది అంటే ఇక్కడి సంస్కృతి అని అర్థం. అత్రత్య స్త్రీలింగ పదం అయిపోయింది ఇక్కడ. సో అన్ని సంస్కృతులలోకి ఇక్కడిది అంటే ఇక్కడి సంస్కృతి అని చెప్పడం. అత్రత్య ప్లస్ అస్తి ప్లస్ అతి ప్రాచీన అంటే ఫస్ట్ది సవర్ణ దీర్ఘమైంది, రెండవది ఎండ్ సంధి అయింది. అత్రత్య ప్లస్ అస్తి ప్లస్ అతి ప్రాచీన అంటే అన్ని సంస్కృతులలోకి ఇక్కడి సంస్కృతి చాలా ప్రాచీనమైనది. అతః భారతమాతైషా వంద్యాస్తి. అందువలనే భారతమాత ఏషా, ఈ భారతమాత, భారతమాత ఏషా వృద్ధి సంధి. వంద్యా అస్తి సవర్ణ దీర్ఘ సంధి. వందనీయురాలు. వంద్యా అస్తి వందనీయురాలు. అతః అందుకని నమామ్యహం భారతమాతరం. నమామి అహం ఎండ్ సంధి. నమామి అహం ఎండ్ సంధి. అందుకని నేను
భారతమాతకు నమస్కరిస్తున్నాను. ఓకే, వందేంబ త్వాం ఇది వదామి. వందే అంబ త్వాం, అంబ త్వాం వందే, అమ్మ నీకు నమస్కారము ఇది వదామి అని చెప్తున్నాను. క్వాస్త్యన్యా మాతృభూమి సదృశి. క్వ అస్తి అన్య. క్వ క్వ అంటే దీర్ఘం ఉండదు, జస్ట్ క్వ. క్వ అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఏమొస్తుందో మొత్తం వాక్యం చెప్పాక చెప్తా. ఫస్ట్ క్వ ప్లస్ అస్తి ప్లస్ అన్య. క్వాస్త్యన్య అంటే ఫస్ట్ది సవర్ణ దీర్ఘమైంది, రెండవది ఎండ్ సంధి అయింది. మాతృభూమి సదృశి, మాతృభూమితో సమానమైనది క్వ అస్తి. అన్య క్వ అస్తి, వేరేది ఏది ఉంది. ఇక్కడ క్వ అనడానికి ఏది. కొన్ని చోట్ల కదాచిత్ అనే మాట వస్తుంది, కొన్ని చోట్ల కుత్ర అనే అర్థం వస్తుంది క్వ అనే పదానికి. ఇక్కడ ఏది ఉంది అని చెప్పడం అనమాట. మాతృభూమితో సమానమైనది ఏది ఉంది, వేరే ఏది ఉంది అని చెప్పడం. అన్యా క్వ అస్తి, క్వాన్యాస్తి అక్కడికి వచ్చింది అనమాట. సారీ, క్వాస్త్యన్య క్వ అస్తి అన్యా. ఓకే, అతః కుర్యామ వయం ప్రతిదినం మాత్రార్చనం. అందుకని మనమందరము ప్రతిదినము మాత్రార్చన చేద్దాము. మాతృ ప్లస్ అర్చనం, మాత్రార్చనం ఎండ్ సంధి కాదు, గుణసంధి. అర్రు కదా, గుణసంధి గుణసంధి గుణసంధి. మాత్రార్చనం, మాతృ ప్లస్ అర్చనం, మాత్రార్చనం గుణసంధి. ఓకే, నెక్స్ట్ ఉత్తరోత్తరం వర్ధతాం భారత కీర్తి. భారత్కి ఉత్తరోత్తర అంటాను కదా, మనం కూడా అంటాం కదా. అంటే రాను రాను, రాబో తరాలందు అని చెప్పడం. ఉత్తర ప్లస్ ఉత్తరం, ఉత్తరోత్తరం ఇంకా ముందు ముందు అని చెప్పడం అనమాట. ఉత్తరోత్తరం గుణసంధి. వర్ధతాం భారత కీర్తి, భారతదేశము కీర్తి వర్ధిల్లుగాక. ఓకే, సర్వత్రాస్తు యశోగాథైతస్యాః, యశోగాథైతస్యాః. సర్వత్రాస్తు, సర్వత్ర అస్తు సవర్ణ దీర్ఘం. యశోగాథా ఏతస్యాః, యశోగాథా ఏతస్యాః అంటే ఈమె యొక్క, ఏతస్యాః యశోగాథ సర్వత్ర అస్తు, ఈమె యొక్క కీర్తి కథలు, కీర్తి కథ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉండుగాక. యశోగాథ. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి సంధులు, దానికి సంబంధించినటువంటి అర్థము. క్లియర్ మేడం? మాత్రచనం గుణసంధి, ఎండ్ సంధి కదా మేడం? మాతృ ప్లస్ అర్చనం. మాతృ ప్లస్ అర్చనం రుకారం అర్ర కింద మారుతోంది. ఏఓ అర్ర గుణములు. ఓకే ఓకే మేడం, ఇక్కడ వంధ్యాస్తి అని ఇచ్చారు కదా, దానికి వంధ్య దీర్ఘం పెట్టాలండి, ఓన్లీ పెట్టాలి. విడదీసి రెండు వంధ్యా దీర్ఘం ఉంది. మీకు ప్రవేశంలో శ్లోకం ఉంది కదా, సరస్వతి ఎవరు పండితైక వంద్య అనేది వస్తుంది. దేవైక వంద్య అని ఒకటి వస్తుంది, ఒక కావంద్య అని ఒక శ్లోకం వస్తుంది. వంద్య అంటే వంద్య, వంద్యం మూడు ఉంటాయి. వంద్య అంటే స్త్రీలింగంలో వందనీయురాలు, వంద్య అంటే వందనీయుడు. ఓకే, సో తర్వాత ఇక్కడ నత్వా అంటే త్వా ప్రయోజనం వచ్చిందా అండి? నత్వా అంటే నమతికి నత్వా క్త్వా ప్రత్యయం. ఓకే, సో తర్వాతది ఏకాదశ నెంబర్ 11, 12 కూడా ఇచ్చేశారు. మీకు తెలుసు, నాకు తెలిసి ఏకాదశ రుద్రులు అంటే ఎవరు, డిఫరెంట్ పేర్లు ఉన్నాయి, మనం చెప్పేటప్పుడు చెప్తారు కాబట్టి ఆ పేర్లు అవి. మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీలలోహిత, ఈశాన, విజయ, భీమ, దేవదేవ, భవోద్భవ, ఆదిత్య, అవి పేర్లట. ద్వాదశాదిత్యులు అంటారు కదా, దాంట్లో కూడా పేర్లు. మిత్ర, రవి, ఇవన్నీ మీకు యోగాలో సూర్య నమస్కారాలు చేస్తుంటే వస్తాయి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః అని చెప్తారు, అవన్నీ అవే పేర్లు. ఓకే, కానీ అన్ని నమః వచ్చింది కాబట్టి చతుర్థిలో వస్తాయి, ఇక్కడ అన్ని ప్రథమాలో ఉన్నాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషా, పూష్ణే నమః అంటాం అక్కడ. హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, సవిత్రే నమః అంటాం. అంటే ఎవరికైనా ఐడియా ఉంటే. అర్క, భాస్కర, ఆవిడున్నారుగా యోగా టీచరు, రైట్? సో ఇవన్నీ సూర్య నమస్కారాల్లో చెప్తూ నామం చెప్తూ చేయిస్తారు మామూలుగా. అంటే కొంచెం అలవాటు పడిన తర్వాత, మరీ కొత్తల్లో కంటే నాకు తెలిసి నేను నేర్చుకున్నప్పుడు అలా చెప్పారు కాబట్టి.
సో అది నెక్స్ట్ ద్వాదశ రాసులు ఏమంటే ఇది నేను చెప్పక్కర్లేదు, అసలు అందరికీ తెలిసింది, నాకంటే ఎక్కువ తెలుసు అందరికీ ఇది, రైట్? సో మేష వృషభ మిథున కర్కాటక ఇవన్నీ మీకు మనకు రేపు ఉగాది వచ్చేయంగానే ముందు పెట్టు కూర్చుంటాం, ఆదాయం ఎంత వ్యయం ఎంత అనుకుంటూ, రైట్? సో నేను చెప్పక్కర్లా. ఇది రెండోది అయితే అసలు చెప్పక్కర్లా, లాస్ట్ది 12 నెలలు ఇంకా చెప్పాలండి ఇప్పుడు కూడా, ఘోరం కాదు? సరే ఇంక నేను చెప్పను అందుకని. నెక్స్ట్ నవగ్రహ నమస్కారం మనం చదివేది ఒకటి ఉంటుంది కదా మామూలుగా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ చదువుతాం కదా, ఇక్కడ ఆదిత్యాయ చ బదులుగా నమస్సూర్యాయ అని మొదలెట్టారు అంతే. నమస్సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. దీనిలో నేను చెప్పవలసింది ఏమన్నా ఉందా అసలు? ఒకసారి చెప్పండి ఒకటి నాకు, ఏమన్నా ఉందా? అన్నీ శుభ్రంగా చతుర్థిలో వచ్చేసాయి, అన్నిటికీ నమః వచ్చింది, రైట్? సో అన్ని గ్రహాలకి నమస్కారం అని పెడుతున్నారండి. ఇక్కడికి యాక్చువల్గా లెసన్ అయిపోయింది, అయితే నేను ఇంకా వెంటనే ఎండ్ చేయట్లా. 11th and 12th లెసన్స్లో సూక్తులు ఉన్నాయి, అవి చెప్పి అప్పుడు ఆపుతా. 11th లెసన్ 12th లెసన్స్లో కూడా, 11th లెసన్ ఏం లేదు, క్రియాపదాలు ఇచ్చారు. 12th లెసన్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, బట్ సూక్తులు ఉంటాయి రెండిట్లో కూడా. సో ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి చెప్పుకోవాలి. 11th లెసన్ సూక్తి, ఆపది స్ఫురతి ప్రజ్ఞా యస్య ధీరః స ఏవ హి. ఆపది స్ఫురతి ప్రజ్ఞా, అమ్మయ్య రికార్డింగ్ అవ్వట్లేదేమో భయం వేసింది. ఆపది స్ఫురతి ప్రజ్ఞా యస్య ధీరః సహ ఏవ హి. ఓకే, ఆపది అంటే ఆపదలయందు, స్ఫురతి చక్కగా బ్రహ్మాండంగా ప్రకాశిస్తుందో అంటే చక్కగా పనిచేస్తుందో అని చెప్పడం. సో ప్రజ్ఞ అంటే బుద్ధి. ఓకే, యస్య ఎవడికైతే, ధీరః ధీరుడు ధైర్యవంతుడు, సహా ఏవహి అతడే అంటే ఆపది ఆపత్కాలమందు, యస్య ప్రజ్ఞా స్ఫురతి ఎవడికైతే ఏం చెయ్యాలో తడుతుందో, ఎవడికి బుద్ధి అయితే సరిగ్గా పనిచేస్తుందో, ఏం చెయ్యాలో చెప్తుందో వాడే నిజమైన ధైర్యవంతుడు. సహా ఏవ ధీరః, అతడే నిజమైన ధీరుడు. ఇది దానికి అర్థం. 12వ పాఠం సూక్తి ఎప్పుడుంది? 12వ పాఠం ఈ సూక్తి బాగుంటుంది యాక్చువల్గా. 12వ పాఠం 225వ పేజీ. యోగ్యత్వాద్ యః సముత్కర్షో నిరాపాయః స సర్వథా. యోగ్యత్వాత్ యః సముత్కర్షః నిరపాయః సహ సర్వథా. యః ఎవడైతే, యోగ్యత్వాత్ తన అర్హత వలన, తన అర్హత ద్వారా ఆర్ తన అర్హతను ఉపయోగించుకుని, అర్హత ద్వారా అర్హత వలన ఏదైనా చెప్పుకోవచ్చు. సముత్కర్ష భవతి, భవతి ఇవ్వలేదు మనం చెప్పుకుంటాం. సముత్కర్ష అంటే, ఉత్కర్ష అంటే అర్థం ఏంటంటే డెవలప్మెంట్, అభివృద్ధి చెందడము, ఉన్నత స్థానాలని చేరుకోవడము, దాన్ని ఉత్కర్ష అంటారు. ఓకే, దాన్ని అచ్చ తెలుగు మాటలో ఎదుగుదల అని ఇచ్చారు మీకు పుస్తకంలో. సో సముత్కర్ష భవతి ఎవడైతే తన అంటే స్వశక్తితో, తన ఏమంటారు యోగ్యత, తన అర్హత ఏమిటి, తన కేపబిలిటీ తోటి, తన ఎలిజిబిలిటీ తోటి ఎవడైతే మంచి స్థానాన్ని పొందుతాడో, ఎదుగుతాడో, సహా సర్వథా నిరపాయః అతడు అన్ని రకాలుగా అంటే ప్రమాదము లేని వ్యక్తి. నిరపాయకరమైన వ్యక్తి అంటే ప్రమాదం లేని వ్యక్తి. ఎందుకంటే వాడు ఏం సాధించినా వాడి స్వశక్తితోటి, వాడి తెలివితేటలతోటి సాధిస్తాడు. ఏదో డొనేషన్ కట్టో, ఏదో ఎవడి పేరు ఉపయోగించుకునో, ఎవడి టాలెంట్నో ఉపయోగించుకునో వస్తే వాడితో డేంజర్. వాడు డాక్టర్ అయితే ఎవడు చచ్చిపోతాడో తెలియదు. అలా వాడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఏదో ఎవరో ఒకరికి నష్టం, అది ఎలా ఉంటుందో సిచ్యుయేషన్ తెలియదు. అదే వాడు నిజంగా వాడి స్వశక్తితోటి కనుక పైకి వస్తే మాత్రం వాడికి కష్టం ఏంటో తెలుసు, అసలు అలా ఎలా వచ్చాడో ఆ దారికి తెలుసు, కాబట్టి వాడు ఎప్పుడు కూడా ప్రమాదకారి కానే కాడు అని చెప్పడం దాని యొక్క అర్థం, రైట్? ఇక్కడితో పరిచయానికి సంబంధించి నేను చెప్పవలసింది, మీరు వినవలసింది అయిపోయింది. ఇక మీరు చదువుకోవాల్సింది, నేను చూడవలసింది మాత్రమే మిగిలింది, రైట్? మేడం సముత్కర్షకి దాన్ని సం ప్లస్ ఉత్కర్ష అని విడదీయచ్చా అండి, విడదీయకూడదా? సమస్త పదం సంధిలో ఇక్కడ విడదీయకూడదు, అది మొత్తం సమస్త పదం అయిపోయింది. సముత్కర్ష అని అలాగే తీసుకోవాలి. అంటే యాక్చువల్గా ఉత్కర్ష వచ్చినప్పుడు ఉపసర్గతో సమస్త పదం అని కూడా చెప్పలేము, ఉపసర్గతో కూడింది కాబట్టి సంధిలాగా విడదీశామా అంటే సంధి ఎప్పుడు అక్షరాల మధ్యలోనే ఉంటుంది కాబట్టి పదాలతో సంబంధం లేదు. ఒకవేళ అలా తీసుకున్నా సమ్ అనేది పదం కింద లెక్క అవుతుంది, ఉపసర్గలన్నీ పదాల కింద లెక్క అవుతాయి, ఎందుకంటే దే హ్యావ్ మీనింగ్.
సమ్ మీనింగ్. కానీ సమ్ ప్లస్ ఉత్కర్షకి సంధి అంటే వేరే మీకు డిఫైన్ చేసిన సంధులు ఏమి రావు కదా, జస్ట్ మకారానికి ఉకారం యాడ్ అయింది, సము అయిపోయింది అంతే కదా, ప్లస్ ఊ అయింది. కానీ మీరు పద విభాగం చేసేప్పుడు చేయకూడదు, సంధి అవ్వచ్చు కానీ పద విభాగం చేయకూడదు. ఓకే, అంటే డెవలప్మెంట్ అని వస్తుందండి అర్థం. ప్రోగ్రెస్ అభివృద్ధి, ఓకే, ఉన్నతి, ఇలాంటి పదాలన్నీ వస్తాయి దానికి. అచ్చ తెలుగు పదం అయితే ఎదుగుదల. రైట్. సో ఇదండి మీకు పరిచయ 10 పాఠాల్లో నాకు చేతైనంత వరకు నేను చెప్పడం జరిగింది. ఇక్కడతో ఇవాళ క్లాస్ తర్వాత మళ్ళీ ఆల్రెడీ నేను చెప్పాను, నేను December 8th ఎప్పుడో నేను మెసేజ్ పెడతాను, ఒక క్లాస్ పెడతాను. ఎందుకంటే ఎండ్ చేశా కాబట్టి దీని తర్వాత డౌట్స్ ఉన్నవి తెలియవు కాబట్టి ఇవాళ మీకు 9th లెసన్ ఆన్సర్స్, 10th లెసన్ క్వశ్చన్స్ పంపిస్తాను. మోస్ట్లీ ఆన్సర్స్ కూడా పంపించేస్తానేమో, రేపు పంపుతాను, లేకపోతే ఇంక నాకు రేపటి నుంచి అస్సలు కుదరదు. సో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకు మెసేజ్ పెడతాను. మీకు ఈ లోపల నేను అవైలబిలిటీ ఉంటుందో ఉండదో నాది తెలియదు. మెసేజ్ ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 15 రోజులు 20 రోజులు అంటే అవి ఒకవేళ మెసేజెస్ వచ్చినా అంతలా అన్ని రోజులు బ్యాక్ వెళ్ళి చూడాలంటే కష్టం. కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. మీరు రాగానే అటాక్ చేయొచ్చు, ఓకేనా, మళ్ళీ క్లాస్ పెట్టగానే అటాక్ చేయొచ్చు కావాలంటే. సో ఒక క్లాస్ అయితే పెడతాను నేను ఊరి నుంచి వచ్చాక, ఎందుకంటే ఈ మధ్యలో మీకు ఎక్సర్సైజ్లో కానీ ఏమన్నా ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఒకటే క్లాస్ పెడతా, అప్పుడు ఆ తర్వాత మాత్రం జనవరి పండగ తర్వాత కలుసుకుంటాం మనం. ఈ లోపల మీరు చదువుకుంటారు. రివిజన్ క్లాసు, పేపర్ డిస్కషన్ జనవరి పండగ తర్వాత పెడతాను. ఈ క్లాస్ అప్లోడ్ చేస్తారు కదండి యూట్యూబ్ లో? అయ్యో ఖచ్చితంగా. ఇదే కాదు, మళ్ళీ పెట్టుకునే డౌట్ సెషన్ కూడా అప్లోడ్ అవుతుంది, ఆ తర్వాత పెట్టుకునే రివిజన్ కూడా అప్లోడ్ అవుతుంది, పేపర్ డిస్కషన్ అప్లోడ్ అవుతుంది. ఒకవేళ రేపు డౌట్స్ లో నిజంగా అంతగా పెద్దగా ఏమి లేవు, ఏదో కాసేపట్లో మనకు అయిపోయింది అనుకోండి 2 hours, అప్పుడు పెట్టను, అది పాఠం కాదు కాబట్టి ఇంకా. బట్ పేపర్ డిస్కషన్ రివిజన్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అది పెడతాను. ఓకే, ఇది కూడా ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడతో ఆపేస్తాను, ఎప్పుడు మళ్ళీ పెట్టను. బట్ మళ్ళీ ఏమో మీకు నాకు డౌట్, అందుకని ఒకసారి పెడదామని చెప్పి అంతకు మించి వెళ్ళింది. అండ్ మీకు ఈసారి ఎందుకునో 17 క్లాసెస్లో అయిపోయింది. యూజువల్గా ఇట్ టేక్స్ 18 or 20 ఒక్కొక్కసారి, బట్ అయిపోయింది కాబట్టి దట్స్ ఓకే, మనకు చాలా టైం ఉంది, ఇంకొకసారి పెట్టుకుందాం క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ వెకేషన్ మేడం. హ్యాపీ జర్నీ మ్యామ్. హ్యాపీ జర్నీ. మేడం స్టోరీలో ఒక చిన్న డౌట్ ఉందండి. చెప్పండి కృష్ణవేణి, చెప్పండి. ఆ స్టోరీలో రఘువంశస్య నృపాః శైశవే కిం కృతవంతః అంటే చిన్నతనంలో ఏం చేశారంటే, ఇక్కడ ఆన్సర్స్ లో అంటే బుక్ లోనేమో స్టోరీలో శైశవే విద్యాం అధీతవంతః అని ఇచ్చారు. అంటే మనం ఆ నిమిషంలో మనకు అధీతవంతః ఇవి గుర్తు రాకపోతే విద్యాభ్యాసం కుర్వంతః అని రాసేయచ్చు. కుర్వంతః కాదు, కృతవంతః రాయాలి. కృతవంతః, సారీ, విద్యాభ్యాసం కృతవంతః అని రాసేయచ్చు కదా. రాసేయచ్చు. ఓకే, ఫైన్. హ్యాపీ జర్నీ మహోదయ. థ్యాంక్ యూ అండి. పెనుగొండ పద్మజ గారు, మీరు ఏమైనా డౌటా? హ్యాండ్ రైజ్ చేశారు. మహోదయ, లిఖతి ఇచ్చస్య లింగ రూపం కిమ్ అన్నప్పుడు లట్లకారం అని రాయటం అంతేనండి? లిఖతి లింగ రూపం అడిగారా? ఎక్కడ అడిగారు తల్లి? ఇదే 12th లెసన్ లో క్వశ్చన్ పేపర్ లో ఈలో క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు నేను చెప్తా. అవి 2 పేపర్లు మనం ఇక్కడ చేస్తాం. ఒక పేపర్ అయితే ఆన్సర్స్ ఇచ్చారు, బట్ గ్రామర్ పేపర్ పార్ట్ చెప్పిస్తాం. సెకండ్ పేపర్ మొత్తం చేస్తాం, అంటే గ్రామర్ పార్ట్ అంతా చేస్తాం. కాబట్టి డౌట్ అక్కర్లా, ఓకేనా, కంగారు పడకండి అందుకని దాని గురించి. సరే, హ్యాపీ ట్రావెల్ మ్యామ్. హ్యాపీ జర్నీ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఇలా హ్యాపీలు అవుతూనే ఉంటాయి మనకి. పాడేయండి తొందరగా ఎవరో ఒకళ్ళు. హ్యాపీ జర్నీ మహోదయ. థ్యాంక్ యూ అండి. ఇవాళ శైలజ గారి రాలేదు, శ్రీవాణి శైలజ గారు రాలేదు ఇవాళ. అడుగు మహోదయ, అడుగు మహోదయ. పాడమ్మా, పాడతావా? శాంతి మంత్రం పాడతావా? ఏం పాడుతుంటే? పాడాకప్పుడు శాంతి మంత్రం పాడతావా నువ్వు? సరే, ఏకతా మంత్రం ఎవరన్నా పాడేసేయండి అయితే. ఇంకెవరు రావట్లేదు కృష్ణఫణి, పాడేయండి మీరు. నేను ఇంకా చెప్పండి, ఎవరు పాడతారు? ఎవరో అన్నారు, భవానీ గారు పాడండి. మహోదయ, మీరే పాడతారా? ఆల్రెడీ భవానీ గారు స్టార్ట్ చేసేసారు, ఉండండి. పద్మజ గారు, భవానీ గారు స్టార్ట్ చేసేసారు.
యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. పాపాయ్ పాడమ్మా శాంతి మంత్ర. అన్మ్యూట్ చేయండి. గట్టిగా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాः మహోదయ.